హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఈ తెలంగాణ ఆడబిడ్డ. అనునిత్యం ప్రజల కోసం, తోటి ఆడబిడ్డల కోసం కొట్లాడే వ్యక్తి. ప్రభుత్వం ఉన్నా, పదవి ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజలే నా ఇల్లు, ప్రజలే నాతో ఉంటారు అని ప్రజలలోనే ఉండే వ్యక్తి. ఆమె ఎవరు, ఏంది అనేది నా మాటలలో కాదు, ఆమె మాటలలోనే తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారు అక్క? చాలా రోజుల తర్వాత. బాగున్నాను, హ్యాపీ, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది అక్క? గతంలో ఒక అధికారం ఉండే, ఇప్పుడు ఏ అధికారం లేకుండా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అసలు? 2001 నుంచి 2014 వరకు కూడా ప్రతిపక్షంలో ఉండే పనిచేసాం. అంటే ఒక ఉద్యమ పార్టీగానే పనిచేసినాం. 2014లో అధికారంలోకి వచ్చిన ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినామో, ఎంత కసిగా పనిచేసినామో, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినామో, అట్లాగే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇది మన బాధ్యత అనుకొని పనిచేసినాం. అంతే కదా. తెచ్చుకున్న తెలంగాణ గొప్పగా నిలబెట్టుకోవాలి, నవ్వులపాలు కావద్దు, కొట్లాడి తెచ్చుకుని ఏం చేసిరు అనే మాట రావద్దని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు అంతే కసిగా పనిచేసినాం. తెలంగాణ బాగు చేసుకోవాలనే కసితో పనిచేసినాం. ఇప్పుడు ప్రజల తీర్పును శిరసా వహించి ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు అండగా ఉంటూ ప్రజల గొంతుకగా ఈరోజు నిలుస్తూ ప్రతిపక్ష హోదాలో కూడా ప్రజల వైపున నిల్చొని ఉంటాం. ఆలేరు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యే, 2014 వెళ్ళి చూసుకుంటే మొన్నటి వరకు అట్లా. కానీ ఈ 10 సంవత్సరాలు పరిపాలించిన మీరు అసలు మిమ్మల్ని ప్రజలు ఎందుకు వద్దు అని అనుకున్నారు? అక్కడ వచ్చిన కొత్త వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నారు? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ప్రజలు మార్పు కోరుకున్నారు ఒక విషయం. రెండో విషయం, డెఫినెట్గా నా వెంబడున్న క్యాడర్ కూడా కొంత అప్సెట్ ఉంటారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాను, అంటే దాదాపు 9.5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాను. వాళ్ళకి అనేక విషయాలలో మన సహకారం అవసరం ఉంటుంది. అన్నీ చేయలేం. 10 పనులు చేసి ఒక పని చేయకపోయినా కానీ నిష్ఠురం అనేది ఉంటుంది. వాళ్ళకి బాధ ఉంటుంది, పని కాలేదనే బాధ ఉంటుంది. కొన్ని కోరికలు ఎట్లా ఉంటాయంటే గవర్నమెంట్ జాబ్ ఇప్పిమంటారు. అది మన స్థాయి కాదు, గవర్నమెంట్ జాబ్ ఇప్పించే స్థాయి కాదు. పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితి వాళ్ళకి ఉండదు. రెండోది, కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళు కోరుకున్న కాలేజ్లో సీట్ కావాలంటారు. అట్లా రకరకాలు ఉంటాయి. అవి వాళ్ళ కోరికలన్నీ మనం తీర్చలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి కొంత నాయకులలో కూడా వీసమంతా ఏమంటారంటే, సరే మళ్ళీ ఒకసారి అవకాశం వేరే వాళ్ళకి ఇద్దామనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఈ మధ్య బాగా వినిపిస్తున్న మీ నియోజకవర్గంలో ఒక మాట, మీరు కట్లా 2-3 సార్లు అన్నారు అనుకుంటేది ప్రెస్ మీట్లో. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీర్లా ఐలయ్యని మీరు కబ్జాల ఐలయ్య అని అంటారు. ఏది కొలన్పాక భూముల విషయంలో? భూదందాల ఐలయ్య. ఎందుకు అంటారు అసలు? ఆ పరిస్థితి ఎందుకు అట్లా వచ్చింది? ఆయన భూములు దందా చేసేది వాస్తవం అయినప్పటికీ, అంతకుముందే ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు, వాస్తవం అయినప్పటికీ అది శృతి మించి వేరే వాళ్ళ భూములు కూడా మరి తనకు అనుకూలంగా మార్చుకొని తన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొలన్పాక విషయంలో నేను మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. కొలన్పాకలో అంటే మీకు స్టోరీ టైం ఉందంటే చెప్పండి, పర్లేదు. వంటాల జంగయ్య అనే వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నాకు కొలన్పాకలో ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ని నేను నాకు పైసలు అవసరం ఉండి ఒక మార్వాడి సేటు దగ్గర నేను అది కుదవబెట్టిన, అంటే లైక్ సేల్ డేట్ చేసిన, ఇప్పుడు నేను డబ్బులు ఇస్తానంటే కూడా అతను నేను కబ్జాలకు పోతా అంటున్నాడు, నాకు న్యాయం జరుగుతలేదు, మీరు సహాయం చేయండి అని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ పెద్ద మనిషి ఏం చేశారంటే, మంచిది నేను ఆ మారోడాయని పిలిపించి మాట్లాడిపిస్తా అని చెప్పి అన్న విషయం, మాకు తెలిసిన విషయం చెప్తున్నాను, నేను చూసిందేం కాదు కదా. తర్వాత ఆయన మారోడాయని పిలిపించుకొని మాట్లాడి సెటిల్మెంట్ చేసుకొని ఈయన పేరు మీదకి 7 ఎకరాలు 20 గుంటలు, అంటే తన పేరు మీద కాకపోయినా తన వాళ్ళ పేరు మీదకి 7 ఎకరాలు 20 గుంటల భూమిని మార్పు చేయించారు. ఒక అండర్స్టాండింగ్తో, వంటల జంగయ్య బాధ నీకు లేకుండా చూసుకుంటా, మరి నువ్వు చేసింది తప్పు కాబట్టి దాంట్లో సెటిల్మెంట్ అని చెప్పి వీరు కొంత భూమిని వాళ్ళ మీద తీసుకొని చేసుకున్నారు. తర్వాత అదే భూమిని 2 రోజులలో వేరే పర్సన్ మీదకి మార్పు జరిగింది, 2 డేస్లోనే. మళ్ళీ వెరీ నెక్స్ట్ డే ఇంకొకరి పేరు మీదకి అయింది. అదైనా వెరీ నెక్స్ట్ డే నాలా పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఈ ఉదంతం అంతా వారం రోజుల్లో కంప్లీట్ అయిపోయింది.
నాలా పర్మిషన్ తీసుకున్నారు. నాలా పర్మిషన్ తీసుకుంది సపోజ్ 18th రోజు తీసుకున్నారు. 18th రోజు నాలా పర్మిషన్ వస్తే డిటీసీపీ లేఅవుట్ లేదండి. ఆ 7.5 ఎకరాలకి డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్ లేదు. నాలా పర్మిషన్ తీసుకుంది 18th. 19th రోజు ఆ ల్యాండ్లో 7.5 ఎకరాల ల్యాండ్లో కొంత భూమిని ప్లాట్లుగా చేసి కొందరికి రిజిస్ట్రేషన్ అయిపోయింది అప్పటికే. వెరీ నెక్స్ట్ డే 20 తారీఖు 19 తారీఖు కొన్ని ప్లాట్లు, 20 తారీఖు కొన్ని ప్లాట్లు, 21 తారీఖు కొన్ని ప్లాట్లు, మొత్తం కలిపితే 154 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి వితౌట్ డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్. ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా ఆ పని చేయరు. లేఅవుట్ పర్మిషన్ ఉండాలి, దాంట్లో ప్లాట్ నెంబర్లు ఉండాలి, ప్లాట్ నెంబర్ ప్రకారమే చేయాలి. ఏమీ లేకుండా జస్ట్ నాలా పర్మిషన్ ఉన్న ల్యాండ్ని, ఓపెన్ ల్యాండ్ని 154 ప్లాట్ల కింద కొట్టి పేపర్ మీద కొట్టుకొని నంబర్లు వేసుకొని 154 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినారు. ఇది జరిగిన ఉదంతం. మరి ఎట్లా వీలవుతుంది? 154 మంది పేర్లు, 154 మంది ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు ఒకటే రోజులో? 1-2 రోజులు ఎట్లా పుట్టుకొచ్చినారు? సో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్ లేకుండా సబ్ రిజిస్ట్రార్కి ఏం ధైర్యం? ప్లాట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ధైర్యం ఎక్కడిది ఆయనకి? 1 డేలోనే ఈ 18 నాడు నాలా పర్మిషన్ వస్తే 19, 20, 21 3 రోజులలో 154 ప్లాట్లు ఎట్లా కొట్టి అమ్మేసిండ్రు? దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? 100% సబ్ రిజిస్ట్రార్ ధైర్యం, ఎమ్మెల్యే. సబ్ రిజిస్ట్రార్ని ప్రెషర్ పెట్టి చేయించినారు. ఇప్పుడు ఆయన బతుకు బలైపోయింది. ఆయన సస్పెండ్ అయ్యిండు, సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యిండు. ఇది జరిగిన ఉదంతం. దీన్ని నేను బయట పెట్టినాను. నాకంటే ముందు స్వయాన ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు ఆయన క్యూ న్యూస్లో ఇది ప్రచారం. అంటే ఒక ఎమ్మెల్యే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యే అన్నాడు. చెప్తాను, చాలా డీటెయిల్గా చెప్తాను నేను. క్యూ న్యూస్లో తీన్మార్ మల్లన్న గారు చాలా క్లియర్గా చెప్పారు. నేను చెప్పిన మ్యాటర్ని వారు కూడా చాలా క్లియర్గా చెప్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ ఎమ్మెల్యే, అతను నా కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా వస్తాడు కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లాంటి తప్పుడు పనులు చేయకు, చేస్తే నేను కూడా ఊరుకోను, నీకు నేను వార్నింగ్ ఇస్తున్నా, బీసీ సామాజికానికి వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. సో దీన్ని బట్టి ఆ ల్యాండ్ ఎక్కడుంది? కొలన్పాకలో ఉంది. ఈ వంటల జంగయ్య నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి, నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి మా వారిని కూడా అప్రోచ్ అయ్యారు. సార్ నాకు ఇట్లా అన్యాయం జరిగింది, మీరు ఏమైనా మాట్లాడతారా పెద్ద మనిషిగా అని అన్నప్పుడు, మీరు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి, కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వండి, మేము ఇట్లాంటి వాటిల్లో జోక్యం చేసుకోమని చాలా స్పష్టంగా మా సార్ చెప్పినారు. ఈ యుద్ధం జరుగుతుండగా నేను ఈ విషయాన్ని నేను కూడా ప్రెస్లో చెప్పినాను. వెంటనే నెక్స్ట్ డేనే యారూట్లో ఉన్న సన్నిధి హోటల్లో వంటల జంగయ్య గారిని పిలిపించుకొని ఆయన చేత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించారు, నాకు సంబంధం లేదని. అంటే నీకు నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుంది. వంటల జంగయ్య గురించి నేను చెప్పినాను, బాగానే ఉంది. వంటల జంగయ్యని పట్టుకొచ్చి యారూటలో ఉన్న ఒక హోటల్లో అతన్ని కూర్చోబెట్టి 4 మైకులు పెట్టిపించి, ఛానల్స్వి 4 మైకులు పెట్టిపించి ఆయనతోని దీనికి నాకేం సంబంధం లేదని అనిపించినారు. నేను పూర్తి డాక్యుమెంట్స్తో మాట్లాడాను. వంటల జంగయ్య గారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి లిఖితపూర్వకంగా నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి, ఈ విషయాలని ఆయన లెటర్ పెట్టాడు. ఆ లెటర్ మీద ఎమ్మెల్సీ గారు ఎండార్స్మెంట్ చేశారు. ఇది రిజిస్ట్రార్ డైరెక్టరేట్కి ఎండార్స్ చేశారు, ఇది వీళ్ళకి న్యాయం చేయడం అని రాశారు. అది రిజిస్టర్ చేయడంతో పాటు ఆయన స్వయంగా ఒక తన లెటర్ ప్యాడ్ మీద కూడా లెటర్ పెట్టారు. పలానా ల్యాండు, పలానా సర్వే నంబరు, పలానా వ్యక్తి నన్ను అప్రోచ్ అయ్యాడు, ఇది తప్పు జరిగింది, సబ్ రిజిస్ట్రార్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు, యాక్షన్ తీసుకోండి అని చెప్తే వెంటనే వాళ్ళు తెల్లారే వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసిర్రు, సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ కూడా చేశారు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఫోన్లో కూడా చెప్పాడు, నేను ఫోన్లో కూడా మాట్లాడినా. ఫోన్లో ఆ సబ్ రిజిస్ట్రార్ వచ్చి బతిలాయండట తెల్లారి మల్లన్నను, స్టూడియో కూర్చో బాబిడ కూర్చో అని చెప్పేసి అవతలికి పోయేసి ఫ్యాక్స్లో సస్పెన్షన్ ఆర్డర్ తెప్పించి సస్పెన్షన్ ఆర్డర్ సబ్ రిజిస్ట్రార్ చేతిలో పెట్టి పంపించిన అని స్పష్టంగా ఏం చెప్పినాడు. సో ఇన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కూడా ఆధారాలు తీసుకున్నాను. ల్యాండ్ ఎవరి పేరు నుంచి ఎవరి పేరు మారింది, సబ్ రిజిస్ట్రారు ఏ రోజు ఎన్ని ప్లాట్లు రిజిస్టర్ చేసినారు, వాళ్ళ పేర్లు ఏంది, 154 పేర్లు నేను తీసినాను. సో ఇవన్నీ జరిగింది ఒక ఎత్తు. సరే నేను చెప్పినాను, ఎమ్మెల్సీ గారు చెప్పిన విషయాలే నేను చెప్పినాను. ఎమ్మెల్యే గారు ఎట్లా రియాక్ట్ కావాలండి? ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పిన దాని మీద నువ్వు రియాక్ట్ కాలేదు, నేను 3 రోజుల తర్వాత నేను చెప్తే రియాక్ట్ అయినావు,
రియాక్ట్ అయినప్పుడు నీ నీ మాట ఎట్లా ఉండాలి? నాకు సంబంధం లేదు, సరిపోయింది, నేనే ఎమ్మెల్యేను, అవసరమైతే నేను కలెక్టర్ గారికి చెప్తా, పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్తా, నిజాలేందో తేల్చమని చెప్తా, ఇట్లా ఉండాలి ఆయన మాట. ఆయన మాట ఎట్లా ఉంది? ఏమన్నాడు అప్పుడు? ఆమెకు ఓడిపోయినా అని బాధ ఉన్నది, ఆ బాధంలో పిచ్చి లేచింది, ఆమెను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తా, లేకపోతే యశోదకు పంపిస్తా, నిమ్స్కి పంపిస్తా, ఎల్ఓసి ఇప్పిస్తా. నీ తప్పు లేకుంటే నిజ నిర్ధారణ కమిటీ వేయించుకో, కలెక్టర్ గారితో ఎంక్వైరీ చేయించుకో. అనవసరంగా సబ్ రిజిస్ట్రార్ ఆయన బలైపోయినాడు కదా, ఆయన సస్పెండ్ అయ్యిండు. నువ్వు మాట్లాడాల్సిన తీరేంది? నువ్వు మాట్లాడిన తీరేంటి? నీ తప్పు ఉన్నది కాబట్టి నువ్వు తొనికినవు. తెల్లవారి మా వారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అడిగారు, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు తప్పే లేదంటున్నారు కదా, ఇందులో మీరు తప్పు లేదన్నప్పుడు తీర్మార్మల్లన్న మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు? నువ్వు ఆ రోజే ఖండించవలసింది. వంటల జంగ ఎవరో నీకు తెలియదా? నీ దగ్గరికి రాలేదా? న్యాయం చేయమని అడగలేదా? రెండో ప్రశ్న. మూడోది మాట ఏమన్నారంటే, ఆమెకు పిచ్చిలేసిందని మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే పద్ధతి బాగాలేదు, సంస్కారం కాదు. చలో నువ్వు నీ దగ్గర తప్పు లేకపోతే నువ్వు రా, తడి బట్టలతోని నీ ఊర్లో వీరభద్రస్వామి టెంపుల్కి నువ్వు రెగ్యులర్గా పోతావు, అదే గుళ్ళకి పోయి ప్రమాణం చేద్దాం రా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను వస్తా, నువ్వు రా, నువ్వు స్వామి మీద నువ్వు ప్రమాణం చేయి, నాకు సంబంధం లేదని. పులుకు లేదు, పలుకు లేదు. పైగా ఆయన ఏమన్నాడంటే, దీంట్లో నేను ఉన్నట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, నేను రాజీనామా చేస్తా, ఆమె రాజకీయ సన్యాసం చేస్తుందా అని ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను ఆల్రెడీ ప్రూఫ్స్ పెట్టినా, నీ ముందర నేను ప్రూఫ్స్ పెట్టినా, టోటల్గా నా దగ్గర ఉన్న సమాచారం అంతా మీ ముందు పెట్టినాను. పెట్టినప్పుడు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తా నేను? ఇప్పుడు మీరు అంతే, పిచ్చి లేచింది, అది లేచింది. నేను అసలు ప్రెస్ మీట్ పెట్టడమే సాక్ష్యాధారాలతో పెట్టాను, డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాను. నేను ఏవైతే డాక్యుమెంట్స్ నాకు వచ్చినాయో అవన్నీ కూడా పీడిఎఫ్ చేసి తెలంగాణ భవన్లో ఉన్న ప్రెస్ వాళ్ళందరికీ పీడిఎఫ్ ఫైల్ పంపిన, ప్రతి ఒక్కరికి పంపిన పీడిఎఫ్ ఫైల్. ఈవెన్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను లెటర్ పంపించినాను, ఆధారాలతో సహా లెటర్ పంపించినాను యాక్షన్ తీసుకోమని. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవచ్చు, యాక్షన్ తీసుకోకపోవచ్చు. సో యాక్షన్ తీసుకోండి, దీని మీద న్యాయం చేయండి అని చెప్పేసి నేను పెట్టాను. ఇప్పటివరకు ఏం జరిగిందో మనకేం తెలియదు. దీని తర్వాత కూడా ఆలేరులో కూడా ఒకటి దొరికింది. ఆయన గిరిజన భూములు, అంటే గిరిజన భూములు, సీలింగ్ భూములు, అవి కూడా ఇప్పుడు నాకు సంబంధం లేదు, నాకు ఎవ్వరు సంబంధం లేదనిలా 154 మందిలో నా వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రూవ్ చేయడని ఆ రోజు సవాల్ చేసినాం. తవ్వుతారు, తవ్వినప్పుడు వాళ్ళు ఎవరో బయటపడతారు. ఆలేరు విషయానికి వస్తే 2 ఎకరాలు 30 గుంటలు గిరిజన భూములు, అసైన్డ్ భూములు, కొంత సీలింగ్ భూములు. ఈ భూములను బాజాప్తా నీ డ్రైవర్ పేరు మీద కొంత, నీ పిఏ పేరు మీద కొంత వచ్చింది. ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, 100% ఆధారాలు ఉన్నాయి తమ్ముడు. ఇప్పుడు మీకు ఇవ్వమన్నా ఇస్తా నేను. బాజాప్తా 2 ఎకరాల 30 గుంటల భూమి నీ డ్రైవర్ పేరు మీద కొంత, నీ పిఏ పేరు మీద కొంత వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నువ్వు నవంబర్ ఎండింగ్లో, నువ్వు ఎప్పుడు 23లో ఎన్నికలు అయిపోయినాయి, డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసినావు, బాగానే ఉంది. మొన్న 24 నవంబర్లో వాళ్ళ పేరు మీదకి భూమి వచ్చింది. బాజాప్తా అది అసైన్డ్ భూమి అండ్ సీలింగ్ భూమి, రెండు. అసైన్డ్ భూములు కొనకూడదు, అమ్మకూడదు. కాకపోతే వీళ్ళు డైరెక్ట్ కొనలే, మధ్యలో ఇంకొక వ్యక్తి కొన్నాడు. కొన్న తర్వాత వీళ్ళు కొన్నారు, వీళ్ళు జీపీఏ చేసుకున్నారు. ఎవరు? డ్రైవరును జీపీఏ చేసుకొని మళ్ళీ వీళ్ళ బంధువుల పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసినారు. ఎమ్మెల్యే గారి బంధువుల పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసినారు. పూర్తి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, పూర్తి ఆధారాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, వ్యాపారాలు చేయొద్దా, మీలాంటి బ్రదర్ ఒకరు పోయి మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ చేసినారట, నాకు పంపించారు, నాకు ఇంటర్వ్యూ కూడా పంపించినారు వీడియో. ఆయన ఏమంటాడు, నేను అప్పుడు కూడా చెప్పిన, ఆమెకు పిచ్చాసుపత్రికి నేను రెఫర్ చేస్తా, నిమ్స్లో ఎల్ఓసి ఇప్పిస్తా అని చెప్పిన, అప్పుడు కూడా చెప్పిన నేను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ 2 ఎకరాల 30 గుంటలు కూడా మాకు సంబంధం లేదు. అవును, మా పిల్లలు, మా డ్రైవరు, మా పిఏ వ్యాపారాలు చేసుకోవద్దా? వాళ్ళు బతుకోద్దా? వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, తప్పేముంది అంటాడు ఆయన. అరే తప్పేముందని నువ్వు ఎట్లా మాట్లాడుతావు? నువ్వు ఇక ఎమ్మెల్యే, నీ పిఏ అసైన్డ్ భూములు కొనొద్దని తెలియదా? నువ్వు చెప్పాలా, మందలిచ్చాలా? అసైన్డ్ భూములు ఎట్లా అమ్ముతారు? చట్ట ప్రకారం చెల్లుతుందా అది? నువ్వేం చేయాలా? ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాలా. అసైన్డ్ భూమి నువ్వు ఎట్లా పట్టా చేసినవరా బాబు అని అడగాల. సీలింగ్ భూములు ఎట్లా కొంటారు, ఎట్లా అమ్ముతారు? సీలింగ్ భూమి అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, ఎవరి పేరు మీద ఉన్నది?
తప్ప కాదా? నువ్వు దాన్ని నిగ్గు తేలుస్తా నిజాన్ని తేలుస్తా అని మాట్లాడకుండా వ్యాపారం చేసుకుంటే తప్ప అని మాట్లాడుతావు, నాకు సంబంధం లేదని మాట్లాడుతావు. నీ పరిధిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయితే ఎందుకు సస్పెండ్ అయ్యిందో తెలుసుకోవు నువ్వు. అంటే ఎంత గుడ్డిగా పోతున్నావు నువ్వు చేసింది తప్పు కాబట్టే తడబడుతున్నావు. నీ దగ్గర తప్పే లేకపోతే బాజాబ్తా ఎంక్వైరీ చెప్పి, కలెక్టర్ గారితో ఎంక్వైరీ చెప్పి, లేకుంటే అడిషనల్ కలెక్టర్ గారితో ఎంక్వైరీ చెప్పి, ఎందుకు నీకు తడబాటు? నేను మంచోడిని, నేను ఎక్కడ అవినీతి చేయలేదు, నేను ఎక్కడ తప్పు చేయలేదు, నిరూపించుకో. దమ్ముంటే నువ్వు నిరూపించుకో. నేను చెప్పాల్సి, నేను ఎవిడెన్సెస్ ఇస్తున్నా, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆధారాలు మేము ముందర పెడుతున్నా. దమ్ముంటే ధైర్యం ఉంటే నీకేం సంబంధం లేదని నువ్వు నిరూపించుకో. అంతే కదా. అధికారంలో ఉన్నావు, అధికారులు నువ్వు చెప్పినట్టు వింటారు. నువ్వు మసిపూసి మారేడుగా చేసుకుంటావా, లేకపోతే నాది ఏం లేదు నేను స్వాతిముత్యం లెక్క ఉన్నా అని చెప్పి చూపించుకో. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ బీర్లా మీరు ఏమో అన్నారు అనుకుంటా, భూదందాల ఐలయ్య వచ్చేసి మొత్తం ఎమ్మెల్యే గెలిచిన కాంచెల్లి ప్రజలకు ఏం చేసింది లేదు, దందాలే చేస్తున్నాడు అని అంటారు. 100% ప్రజలకు ఏమీ చేసింది లేదు, 100% కరెక్ట్. భూదందాల విషయంలో ఈ విధంగా పోతున్నాడు. రెండో విషయం చెప్పాలి తమ్ముడు, ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, నీకు చెప్తున్నాను. చెప్పండి. ఈ 2 విషయాలు నేను ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. ఇంకెవరు కూడా మోసపోవద్దనే ఆశ కూడా నాకున్నది. ఎవరు మోసపోవద్దు అనుకొని నేను ఈ 2 విషయాల్ని బహిర్గతం చేసిన. ఇంకోటి ఆయన మాట తీరు, ఆయన అహంకారము, అసలు ఏది రేవంత్ రెడ్డికి శిష్యుడు అనిపించినట్టున్నది మాట. కానీ అంటే ఎట్లా, ఏ సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు, ఆయన భాష ఎట్లుంటుంది, ఈయన భాష అట్లే ఉంటుంది. అంటే ప్రజలతోట లేకపోతే తన పక్కన ఉన్న వాళ్ళతోట? ఇప్పుడు ప్రెస్లో నా గురించి మాట్లాడింది ఎట్లుందో మీకు అర్థమైపోయింది కదా. ఆయన కవిత గారి గురించి మాట్లాడతాడు, మన కేటీఆర్ గారి గురించి మాట్లాడతారు, హరీష్ రావు గురించి మాట్లాడతారు, కేసీఆర్ గురించి మాట్లాడతాడు. నీ స్థాయి ఏంది? కేటీఆర్ గారు ఈడీ ఎంక్వైరీకి పోయిన రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. అది ఎంక్వైరీ మాత్రమే, ఆరోపణ మాత్రమే. ఆయన మీద ఏమి ఆరోపణ ఆధారాలు ఏమీ లేవు కదా. ఆధారాలు ఉండి నువ్వేమన్నా మాట్లాడితే మంచిది. జస్ట్ ఆరోపణ, దానికి ఎంక్వైరీ పోయిండు. ఎంక్వైరీ చేసినంత మాత్రం నేరస్తులు అని నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడినావు. మరి నీ స్థాయి ఏంది? స్థాయి మరిచి మాట్లాడినప్పుడు అందరూ నిన్ను నీ గురించి ఏమనుకుంటారో కొంచెమన్నా ఆలోచన ఉండాలన్నా. నువ్వు ఎమ్మెల్యే, పైగా విప్ వచ్చింది, నాది క్యాబినెట్ ర్యాంక్ అని చెప్పుకుంటారు. మీరు క్యాబినెట్ ర్యాంక్ ఎంత హుందాగా ఉండాలా, ఎంత హుందాగా మాట్లాడాలా, పని చేస్తే ఎంత హుందాగా చేయాలా. ఆమె మెడికల్ కాలేజ్ తీసుకుపోయినా అని లేనిదోడు చెప్పింది అంటాడు. వాస్తవంగా కేసీఆర్ గారు వెంబడిపడి మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి నేను మంజూరు చేయించుకున్నాను. ముఖ్యమంత్రి గారికి ఆ రోజు నేను మంజూరు చేయించుకుంటప్పుడు కూడా, మీ దగ్గర ఎయిమ్స్ ఉంది కదమ్మా, మళ్ళోటి ఎందుకు అంటే, కాలేజీ వేరు హాస్పిటల్ వేరు కదా సార్, నాకు హాస్పిటల్ 2 కూడా స్వామివారి పేరు మీద మంజూరు చేయండి. లక్ష్మీనరసింహ స్వామి పేరు మీద ఒకటి ఉంటుంది. టీటీడీలో ఎట్లయితే మనకు మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ ఎస్విఎస్ మెడికల్ కళాశాల అని ఉంది. రేపు మనకు కూడా ఇక్కడ ఎస్ఎల్ఎన్ఎస్ వైద్య కళాశాల అని ఉంటుంది సార్, స్వామివారి పేరు మీద ఉంటుంది అంటే ఆయన ఒప్పుకున్నారు, మంజూరీ ఇచ్చినారు, బడ్జెట్ కేటాయించినారు, 300 పడకల ఆసుపత్రితో సహా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో కొడంగల్కు తీసుకుపోతున్నారనేది మాకు తెలిసింది. వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, ఇక్కడున్న మంత్రులు ఇద్దరు కూడా ఈ జిల్లాకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ని ఎట్టి పరిస్థితిలో కొడంగల్ పోకుండా యాదిరిగుట్టలోనే నిర్మాణం అయ్యేటట్టు చూడాలా. మేము స్థలం కూడా చూసినాము, ఆ స్థలంలో మీరే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టండి అని చెప్పినాము. చేయకపోగా వీళ్ళు వింటారో వినరో అని మళ్ళీ నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దగ్గరికి స్వయంగా యాదగిరిగుట్టకు సంబంధించిన మా ప్రజాపతిని 4 తీసుకొని నేను స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, సార్ ఎట్టి పరిస్థితిలో దీన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయొద్దని చెప్పి వారికి ఒక వినతి పత్రం ఇచ్చి వచ్చిన. ఈ మంత్రులకు కూడా ఎంత భయం అంటే, ఆయన ఫోటో దిగడానికి కూడా ఒప్పుకోలే. మంత్రి, సార్ మీకు వినతి పత్రం ఇచ్చినట్టుగా ఒక ఫోటో దిగుతామంటే, నో ఫోటో దిగొద్దు, బయటకు నడుగున్నాడు. ఎందుకంటే అంత భయం ఏంటో అర్థం కాదు. కొడంగల్కి వెళ్ళిపోయింది కదా. కొడంగల్కి వెళ్ళిపోయినప్పుడు నేను గట్టిగా చెప్పొచ్చినాను, సార్ యాదగిరిగుట్టది కనుక పక్కకు జరిపేస్తే మేము ఊరుకునే ముచ్చట లేదు సార్ అని చెప్పొచ్చు నేను. మీరు ఫోటో దిగడానికి కూడా అంత ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇక్కడి నుంచి కాలేజ్ తీసేస్తే మాకు కూడా అంతే బాధ ఉంటుంది, మేమైతే తప్పకుండా దీని మీద పోరాటం చేస్తామని చెప్పొచ్చు నేను. వార్నింగే ఇచ్చొచ్చిన. సో ఆ అల్టిమేటం ఇవ్వడం వల్ల ఈరోజు కాలేజ్ ఇక్కడే ఉంది. ఆయన తర్వాత స్టేట్మెంట్ ఏమి ఇస్తాడు,
మీకు తొందర ఎక్కువ ఉన్నది, ఎందుకు పోతుంది మెడికల్ కాలేజు, నేను అది క్యాన్సిల్ అయితే నేను మళ్ళీ మంజూరు చేయించిన అంటాడు. ఏమని మంజూరు చేయించినావు నువ్వు? నేను 300 పడకల ఆసుపత్రి అని చెప్పి మంజూరు చేయించిన, ప్రతి సంవత్సరం 100 మంది పిల్లలకు అడ్మిషన్ అని చెప్పి మంజూరు చేయించిన. మరి నువ్వేం రాపించినావు? మళ్ళీ 220 పడకల ఆసుపత్రి, 50 మందికి అడ్మిషన్. నేను చేయించిన అని చెప్పుకోవడానికి కొంచెమైనా ఆలోచన ఉండాలా? కొంచెం మనం మాట్లాడేటప్పుడు ఏం జరిగింది, నేనేం చెప్తున్నాను చూసుకో. నీకు రెడీగా ఉన్నాయి, బడ్జెట్ రెడీగా ఉంటే కూడా ఎందుకు మొదలు పెట్టలేదు? దాని గురించి మాట్లాడాలి కదా. ఎందుకు మొదలు పెట్టలేకపోతున్నావు అనే విషయం గురించి మాట్లాడకపోగా నేనే తీసుకొచ్చిన, అరే ఆల్రెడీ ఉన్నది, నువ్వు తీసుకొచ్చేది ఏముంది? మేము ఫౌండేషన్ స్టోన్ వేసేది ఉండే, ఆ కాంట్రాక్టర్ ఫైనల్ కాకపోవడం వల్ల, టెండర్ కూడా పిలిచినారు, కాంట్రాక్టర్ ఫైనల్ కాకపోవడం వల్ల, ఆ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దాన్ని మేము ఫౌండేషన్ స్టోన్ వేయలేకపోయినాం. మీకు అవకాశం వచ్చింది కదా, బ్రహ్మాండంగా మంచిగా ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక పండగలాగా చేసి మంచిగా చేసుకోండి, తప్పేమున్నది? ఎందుకు చేయట్లేదు? చేత కావట్లేదు వాళ్ళు. అంటే రీజన్ చేత కాకపోవడం అని అంటే? అవునండి, అధికారులు ఏమో పడండి, టెండర్ పెట్టియండి, అగ్రిమెంట్ చేయించండి, కాంట్రాక్టర్ ఎవడో కూడా వస్తాడు కదా, అగ్రిమెంట్ చేయించుకోండి, మొదలు పెట్టండి పని. శ్రద్ధ పెట్టాలి కదా. ఇప్పుడు 15 months ఎందుకు టెండర్ పిలవలేదు? మేము పిలిచినాం, దాంట్లో ఎవరైనా కొటేషన్ వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించి ఎవరిదో ఫైనల్ చేయించి, ఏది అధికారులను పిలిపించి ఫైనల్ చేయించి పని మొదలు పెట్టియండి. ఎందుకు చేత కావట్లేదు? దాని మీద ఎందుకు రివ్యూ పెట్టలేదు? ఆ పని మొదలు పెట్టాలనే విషయం మీద నీకు ఎందుకు శ్రద్ధ లేదు? అదే చెప్తున్నాను. నేను రోడ్లు శాంక్షన్ చేయించినాను, బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించినాను. టెండర్ అయి అగ్రిమెంట్ అయిన కాంట్రాక్టర్లు ఉంటే కాంట్రాక్టర్లను అధికారులను పిలిపించి మాట్లాడి వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పాలి కదా. ఎందుకు మొదలు పెట్టట్లేదు? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఎందుకు చేస్తలేవు? ఏంటి నీ ప్రాబ్లం ఏంది? అసలు ఏంటి అన్న ప్రాబ్లం? అంటే చేత కాకపోవడం అనేది చెప్తాను. చేత కాకపోవడం. ఒక కాంట్రాక్టర్ నాకు ఒక ఫంక్షన్లో కలిసినాడు, ఏమైందండి అంటే బిల్లులు రావాలక్క. సో బిల్లులు ఏమున్నది, వస్తాయి, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి బిల్లు. మరి పని అట్లా ఆగం పెట్టుకుంటే రేపటి నాడు నోటీసులు ఇస్తారు, నీకు పని నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, మళ్ళీ టెండర్ పెడతారు, మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు. ఏదో ఒకటి చేసుకోకపోయినావు, ఆ ఎమ్మెల్యే గారిని పోయి అడగకపోయినావు, బిల్లు ఇప్పిమని అడగకపోయినావు అన్న. 9% అడిగిండని చెప్పిండు. అలా కాంట్రాక్ట్ కూడా కమిషన్ ఎప్పుడు నేను వాళ్ళ పేరేమని చెప్పవచ్చా? బాగుంటుందా? ఇది పరిస్థితి అక్క. ఇప్పుడు వచ్చేసి చాలామంది అంటుంటే విన్నా, ఇదివరకు ఆయిలయ్య వేరు, ఇప్పుడున్న అంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాతకి వచ్చేసి ఆయన ప్రజలలో ఊపియట్లేడు, ఎంతసేపు ఉన్నా కానీ ఒక 3-4 ఉంటారు ఆయనతో పాటు అనేది అంటారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా చూడాలంటారు? అంటే ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలి? నాకు ఆయన వ్యక్తిగత విషయాలు ఏమీ తెలియదమ్మా. ఆయన ఎవరితో ఉంటున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు నాకైతే ఏం తెలియదు. నా పనే నాకు సరిపోతుంది. నేను ఇప్పుడు ఎమ్మెల్యేని కాకపోయినా నా పార్టీ లీడర్లు నిత్యం నన్ను ఏదో ఒక కార్యక్రమం మీద పిలుస్తూనే ఉంటారు. పెళ్ళిళ్ళు, ఎవరికైనా ప్రమాదం జరిగితే, ఇంకేదైనా ఎవరైనా అకాల మరణం చెందితే నేను వాళ్ళని పరామర్శించడానికి, పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వడానికి వెళ్తూ వస్తూ ఉంటా. ఊర్లలో పండుగలు ఉన్నా పిలుస్తారు. నా పనే నాకు సరిపోతుంది. ఎవరైనా ఏదైనా కంప్లైంట్ వచ్చి అమ్మ పోలీస్ స్టేషన్లో మాకు ఇబ్బంది ఉంది అంటే అక్కడున్న పోలీసు శాఖ అధికారులతో మాట్లాడి మా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసుకోండి, అనవసరంగా ఈయన మీద తప్పు పెట్టకండి అని చెప్పి అట్లా చేసుకుంటాం. ఎందుకంటే ఊర్లలో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊరుకు 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తయారైనరు. ఈ 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకోవడం, తర్వాత డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని చెప్పి విభిన్నమైనటువంటి మార్గాలు ఎంచుకుంటున్నారు. అట్లా మార్గాలు ఎంచుకుంటున్నప్పుడు ఊర్లలో ఎవరో ఒకరు ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం. అక్క అసలు ఈ క్వశ్చన్ అడగొద్దో అట్లా తెలియదు. గతంలాగానే ఇప్పుడు కట్లా స్టిల్ నవ్వు కట్లా అనుకుంటా. మీరు ఐలయ్య చాలా క్లోజ్గా ఉండేటోళ్ళు, కానీ ఎక్కడ చెడ్డది మీకు? ఐలయ్య నేను ఎప్పుడు క్లోజ్గా లేము. మా వారు రియల్ ఎస్టేట్ చేస్తారు. వాళ్ళకి హాయ్ అని చెప్పుకునేంత ఫ్రెండ్షిపే ఉంది, క్లోజ్ ఫ్రెండ్షిప్ కూడా కాదు. హాయ్ అని చెప్పుకునేంత ఫ్రెండ్షిప్ ఉంది, అంత మించి ఏమీ లేదు. ఆయన కూడా అదే వ్యాపారం చేస్తారు, మా సార్ కూడా అదే. నాకు వాళ్ళు చెప్తుంటే హెల్ప్ చేస్తాడు, వీళ్ళు ఆయనకు హెల్ప్ చేస్తారు, ఇదంతా లోపల ఇంట్లో జరుగుతూనే ఉంటుంది, బయటకి తప్పది. కాకపోతే ఆయన భూములు కొని అమ్ముతాడు, మేము భూములు కొని అమ్ముతాము.
సరే స్పెక్ట్రా అనే కంపెనీకి మేము అమ్మాము, అదే కంపెనీకి ఆయన కూడా అమ్మిండు. అట్లా అందరికీ ఒక అపోహ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు బిజినెస్ అనేది అపోహ తప్ప ఎక్కడ కూడా వీసమెత్తు భూమి విషయంలో కూడా మాకు వాళ్ళకి ఎక్కడ కూడా సంబంధాలు లేవు. మీకు పెట్టుబడి మొత్తం స్పెక్ట్రా కంపెనీ పెడుతుందంట, వాస్తవమా? ఊయి స్పెక్ట్రా అదొక కంపెనీ, పెట్టుబడి మాకెందుకు పెడుతుంది? వాడు సంపాదించుకోనికి వస్తారు వాళ్ళు తప్ప మాకెందుకు పెట్టుబడి పెడతారు? వాస్తవంగా మేము భూమి కొనుక్కుంటాం. ఇప్పుడు మీరు అమ్ముతున్నారు, మీ దగ్గర 4 ఎకరాలు కొనుక్కొని స్పెక్ట్రా వాళ్ళు నాకు ఇది కావాలండి అంటే వాళ్ళకి అమ్ముతాము. నీ దగ్గర 20 లక్షలకు కొంటే వాళ్ళకి 23 లక్షలకు అమ్ముకుంటాం, లాభం కోసం అమ్ముకుంటాం. 22 లక్షలకో 23 లక్షలకు అమ్ముకుంటాం. నాది వ్యాపారం తప్ప ఇంకోటి కాదు కదా. భూమి కొంటాను, లాభానికి ఇంకో దగ్గర అమ్ముతాను. ఇక్కడ పెట్టుబడి పెట్టినాను, లాభాలు చూసుకుని ఇంకోరికి అమ్ముకుంటాను. స్పెక్ట్రా కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరు కొంటారంటే వాళ్ళకి అమ్ముతాం. మా బిజినెసే అది. సీలింగ్ భూముల తెరు ఓము, అసైన్డ్ భూముల తెరు ఓము, రెండోది లిటిగేషన్ ల్యాండ్స్ తెరు ఓము. మా దగ్గరికి భూ పంచాయతీలు చెప్పమని ఎవరైనా వచ్చినా మేము చెప్పము. బాజాబ్తా కలెక్టర్ దగ్గర పోండి, పోలీస్ స్టేషన్ పోండి, అక్కడ పోయి మీ ప్రయత్నం మీరు చేసుకోండి, మా దగ్గరికి రావద్దని చెప్తాం. అంత ఫెయిర్ బిజినెస్ మాది. ఇప్పటివరకు మాకు ఒక మరకంటలే మచ్చంటలే. అక్క, ఈ తెలంగాణ తిరుపతి అంటే యాదగిరిగుట్ట, ఆ యాదగిరిగుట్ట మీ ఆయంలోనే 10 సంవత్సరాలలో ఉన్నప్పుడు మాత్రమే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి అయింది. దాన్ని ఇప్పుడు ఎట్లా చూడాలి? మా అదృష్టం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అంత గొప్ప పుణ్యక్షేత్రం, ప్రపంచాన్ని ఆకర్షించగలిగేంత పెద్ద పుణ్యక్షేత్రం. ఇప్పుడు ఈ తరంలో రాతి కట్టడాలతో, సంపూర్ణంగా రాతి కట్టడంతో కట్టారు. అది అంత గొప్ప దేవాలయం మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగడం అనేది మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అని అనుకోవచ్చు. కేసీఆర్ గారి యొక్క దార్శనికతలో అంత గొప్ప నిర్మాణం జరగడం, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగడం నా అదృష్టంగా నేను భావిస్తాను. వీళ్ళు అంటుంటే నమ్మొచ్చట, గొంగిడి సునీత యాదగిరిగుట్టలో ఉన్న ఆటో డ్రైవర్ల కడుపు కొట్టింది అంటే పైకి పంపించకుండా, సేమ్ టైం ఇప్పుడున్న బీలైలేనే గిరి ప్రత్యక్షణ అనేది కట్ల అది పెట్టినాడు, దానివల్లనే ఇంకెక్కువ అభివృద్ధి అవుతుంది అని అంటారు. అది వాస్తవమా? ఎంతవరకు నిజం? 2 విషయాలు. ఒకటి ఆటో డ్రైవర్లది, 2 గిరి ప్రదక్షిణ. ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే గుడి నిర్మాణంలో ఉన్నప్పుడు అప్పుడున్న ఈవో గారు గీతారెడ్డి గారు గుట్ట మీదకి వాహనాలు తీసుకురావద్దు, ఆటోలు తీసుకురావద్దు, ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆమె ఆటోలు నిలిపేస్తే ఆటో వాళ్ళు నన్ను, అప్పుడు నేను ఎమ్మెల్యే కాబట్టి నన్ను అప్రోచ్ అయినరు. నేను కూడా ఆటో వాళ్ళకి నేను మాట్లాడతానండి అని చెప్పి ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తే లేదు అస్సలు వద్దు అనేది. అప్పటికి ఆటో వాళ్ళందరినీ పిలిపించి, ఆ యూనియన్ ఉంది వాళ్ళకు, యూనియన్ వాళ్ళు పిలిపించి ఇంకో మాట కూడా చెప్పినాను. 300 ఆటోలు నడుస్తున్నాయి అంటే వాళ్ళు నిజంగా చాలా సిన్సియర్ అండి ఆటో వాళ్ళు. మా దగ్గర నేను అనుకుంటా రాష్ట్రం మొత్తంలో అంత మంచి ఆటో డ్రైవర్లు ఎక్కడ ఉంటారనుకుంటా. ఎంత నిబద్ధత అంటే వీళ్ళకి 300 మంది ఆటోలా, 300 మంది ఆటోలు నడిపితే ఎవరికి రాబడి ఉండదు, ఆదాయం ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే 24 hours 150 ఆటోస్, 24 hours 150 ఆటోస్ నడిపించుకుంటారు. చాలా పద్ధతిగా చేసుకుంటారు. అండ్ మా దగ్గర ఆటోలో ఎవరైనా భక్తులు, ప్రయాణికులు ఏమైనా మర్చిపోతే, విలువైన వస్తువులు, బంగారము, ఇది మన డబ్బులు, ఇట్లాంటివి మర్చిపోతే కూడా బాజాబ్తా తీసుకెళ్ళి మళ్ళీ అతనికి అప్పచెప్పే ఒక మంచి లక్షణం మా ఆటో వాళ్ళకు ఉన్నది. సపోజ్ ఆర్టీసీ డిపోలో దిగి ఎక్కారనుకోండి, గుళ్ళోకి పోయినారు, గుళ్ళోకి పోతే అక్కడే ఉన్నారు, ఇంకా కిందికి రాలేదనిపిస్తే పోయి అక్కడే ఈఓ ఆఫీస్లో ఇచ్చి అక్కడనే అనౌన్స్ చేయించి వాళ్ళ భక్తులు వచ్చినాక వీళ్ళు గుర్తుపట్టి వాళ్ళకు అప్పచెప్పే లక్షణం కాదు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి పోలీసుల సహకారంతో ఆ భక్తుడికి అప్పచెప్పే లక్షణం మా ఆటో వాళ్ళకు ఉన్నది. మంచి లక్షణాలు ఉన్నాయి మా ఆటో వాళ్ళకి. అంత గొప్ప వాళ్ళకి నేను సాయం చేయాలనుకుంటా కదా. ఈఓ గారు ససేమిరా అంటే వాళ్ళందరినీ పిలిపించి నేను చెప్పినాను, ఈరోజు కాకపోయినా రేపు ఆటోలు బంద్ అవుతాయి, దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది, ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చూసుకుందాం. ఇప్పుడు యాదగిరిగుట్ట ఇంత డెవలప్ అవుతుంది, రేపటి నాడు కొన్ని ఉద్యోగాలు అనేటివి వస్తాయి, దాంట్లో ఫస్ట్ మనం అవుట్సోర్సింగ్ కానో ఇంకో విధంగా ఒక 30-40 మంది నన్ను అకామిడేట్ చేసుకుందాం. తర్వాత నేను చెప్పాను సెక్యూరిటీ సర్వీసెస్ కూడా అవసరం ఉంటాయి. సెక్యూరిటీ సర్వీసెస్లో 15 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నేను యాదగిరిగుట్టలోనే పెడతాను. ఒక 60 మందిని శిక్షణ తీసుకున్న తర్వాత అందులో ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు. సెక్యూరిటీ ఉద్యోగం అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా చేసుకుందామని చెప్పి నేను నచ్చజెప్పే ప్రయత్నం చేసినాను. అండ్ సైమల్టేనియస్గా ఈఓ గారికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం. ఒక్కసారి వాళ్ళందరినీ బంద్ చేయమంటే 300 మంది పోయి ఎక్కడ బతుకుతారమ్మా? 300 కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి కదా. వాళ్ళకు ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే వరకు మనం ఏదో ఒక విధంగా వాళ్ళని ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసుకుంటూ ఉపాధి కోల్పోకుండా చేద్దాం
అని చెప్పి అట్లా నచ్చజెప్పడం జరిగింది. ఆమె సరే చేద్దాం అనుకుంటూ జాప్యం చేసి వీళ్ళని పెట్టే ఇబ్బందులు వీళ్ళని పెడతా ఉంది. తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాను. అట్లా అన్యాయం చేయకూడదు కదా, మాట్లాడదాం, వాళ్ళకు కూడా ఏదైనా చేసేది ఉంటే చేద్దామని ముఖ్యమంత్రి గారు అన్నమాట. ఆ తర్వాత ఈవో గీతారెడ్డి గారు ఏం చెప్పినారో నాకు తెలియదు. ఒకరోజు ముఖ్యమంత్రి గారు పుణ్యక్షేత్రానికి వచ్చిన రోజు ఆయన మొత్తం అన్ని తిరిగి చూస్తూ ఉన్నారు, పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటిదని చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో గీత గారు ఏం చెప్పినారో, నేను శోభమ్మ అంటే సారు శోభమ్మ, నేను ఇందిరాకరణ్ రెడ్డి గారు మిస్సెస్ కూడా వచ్చారు, దేవాదాయ శాఖ మంత్రి మిస్సెస్, ఆ మేడం, మేము ముగ్గురం కలిసి ముందుకు నడుస్తున్నాం. ఎందుకంటే కార్పెట్ చాలా చిన్నగా ఉంది, అందరం ఒకేసారి వచ్చేటట్లేదు, అది ఎండాకాలం, కాళ్ళు కాలుతాయి కదా. సో దాని ముందర మేము నడుస్తూ ఉన్నాము. సారు వెనక వస్తున్నారు, మంత్రులు జగదీష్ రెడ్డి గారు, మన మంత్రులు ఇందిరాకరణ్ రెడ్డి గారు, సారు, వీళ్ళు వెనకాల నడిచి వస్తున్నారు. సడన్గా గీత గారు వారితోనే ఉన్నారు, సార్తోనే ఉన్నారు. సడన్గా సారు సుంతా అని పిలిచినారు. నేను వెనక్కి తిరిగి సార్ మాకు 3-4 అడుగులు దూరం ఉంది, వెనక్కి సార్ అని అంటే, ఏందమ్మా ఆటో వాళ్ళ గురించి నువ్వు అంత ఇది చేస్తున్నావు అంట, అంత ఇబ్బంది పెడుతున్నావట అని గీతను చూశారు. అంటే ఇబ్బంది ఏం లేదు సార్, ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ దొరికేంత వరకు వాళ్ళని, మరి వాళ్ళు ఏదో ఒక ఉపాధి అయితే కావాలి కదా సార్ అని, ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ దొరికేంత వరకు నడిపిద్దామని అని చెప్పినాను. నీకు ఎందుకమ్మా, నువ్వు ఊరుకో, నేను చూసుకుంటా కదా, నీకు అవసరం లేదు అని. ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ కఠినంగా ఓ మాట అన్నారు. మరి ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు కదా. ఓ కంపెనీ బంద్ అయితే ఇంకో కంపెనీలో ఉద్యోగం వెతుక్కుంటారు కదా, వాళ్ళు వెతుక్కునేది వాళ్ళు వెతుక్కుంటారు, ఆ తర్వాత మనం చేసేది ఏముంటే మనం చేద్దాం. ఎందుకు ఊరంతా మనం నువ్వు జాతావా చెప్పు, ఊరంతా నువ్వు జాతావా, అందరినీ బాధ్యత నువ్వే తీసుకుంటావా అంటే ఆటో అని ఆయన అన్నమాట. అది నాకు ఆయన ఎందుకు అన్నారో నాకేం అర్థం కాలేదు. సరే కోపంగా ఉన్నారు, నేను ఇప్పుడేం మాట్లాడొద్దు అనుకున్నాను, నేను వెళ్ళిపోయినాను, మంచి సార్ అని వెళ్ళిపోయినాను. తర్వాత నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, గీతారెడ్డి గారు మీ గురించి చాలా నెగిటివ్గా చెప్పినారు, ఆ కోపంతోనే ఆ మాట అన్నారు, తర్వాత నిదానంగా అడగండి మీరు. నేను వెరీ నెక్స్ట్ డే ఆటో డ్రైవర్ని పిలిపించుకొని కోపడ్డారని కూడా చెప్పిన. సార్ కోపడ్డారు, మీరు కూడా వేరే మార్గాలు ఎంచుకుంటూ ఉండండి, చూద్దాం, ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతుంది, చుట్టూ తిరగవచ్చు, గిరి ప్రదక్షిణ అని అంటున్నాం, చుట్టూ రోడ్ అయిపోయింది, రింగ్ రోడ్ అయిపోయింది. బస్ స్టాండ్లో తిరిగిన వాళ్ళు రింగ్ రోడ్ అంతా తిరిగి రావడానికి ఇష్టపడతారు. రెండోది పైకి పంపించకపోయినా కనీసం అన్నదాన సత్రము, వ్రత మండపము, ఇది మన దీన్ని ఏమంటే కళ్యాణ కట్ట, ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లా మీరు ప్రస్తుతానికి నడిపించుకుంటూ అండి, మిమ్మల్ని ఎవరు వద్దంటారని చెప్పినాను. అది నడిపించుకుంటే కూడా గీతారెడ్డి గారు ఆపారు. మీరు తిరగొద్దు, నా రోడ్డు మీద తిరగొద్దు అంటది. అరే నీ రోడ్ ఏందమ్మా, గుట్ట మీద నీది, దేవాలయ పరిధి నీది, పైన కింద ఉన్న రోడ్డు వైటీడీఏది. ఆబ్జెక్షన్ చెప్తే కిషన్ రావు గారు వైస్ చైర్మన్ గారు ఆయన ఆబ్జెక్షన్ చెప్పాలా, వైటీడీఏ మెంబర్గా నేను స్థానిక ఎమ్మెల్యేని, అట్లా కూడా చెప్పినాను. చెప్పిన ఆమె ఏదో మొండి వైఖరి, ఎందుకో తెలియదు కానీ చాలా మొండిగా వ్యవహరించేది, ఎంత చెప్పినా వినకపోయేది. నేను చేసిందే శాసనం, ఆ టైప్ ఆమె. చెప్పి విసుగొచ్చింది. ఆ తర్వాత వీళ్ళకి అర్థమైపోయింది మా బతుకులు ఆగమైపోతున్నాయని. ఆటో వాళ్ళంతా మా ఇంటి ముందుకు వచ్చి రోజు ధర్నా చేసినారు. ఇప్పుడు డే 1 నుంచి వాళ్ళు ధర్నా చేసే రోజు వరకు కూడా ఏం జరిగిందో వాళ్ళకు క్లియర్గా తెలుసు. తెలిసినప్పటికీ అందులో 2 వర్గాలు అయినాయి, 2 యూనియన్లు అయినాయి. ఆ 2 యూనియన్లు ఏంటంటే, అందులో ఒక యూనియన్ సీరియస్గా నన్ను ఏది ఇబ్బంది పెడితే తప్ప పని జరగదు, ధర్నా చేయాలంటే ఎక్కడ చేయాలి, ప్రభుత్వం లొంగాలంటే ఎక్కడ లొంగుతుంది, ఎమ్మెల్యే ఇంటి ముందర ధర్నా చేస్తే లొంగుతుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు వచ్చిండొచ్చు. నేను వాళ్ళు ఎప్పుడు కూడా నేను తప్పు పట్టను. వాళ్ళ బాధ వాళ్ళకండి, వాళ్ళ పొట్ట కొడుతుంటే ఎవరు ఊరుకుంటారు. వాళ్ళు నా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసినప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు, నేను చేసేది ఏమున్నది, మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి అంటే నేను చెప్పే తిరిగా చెప్పిన, ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేను అని చెప్పిన. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది, చెప్పే తిరిగా చెప్పినాను, నేను చేయాల్సినంత చేసినాను, ఇంతకుమించి నేను ఏం చేయాలి, నా చేతిలో ఏం లేదని చెప్పినాను. దాన్ని వీడియోలు తీసి దాన్ని వైరల్ చేసి ఆటో వాళ్ళకి ఏమీ చేయలేదని చెప్పి రకరకాలుగా. సరే గవర్నమెంట్ మారింది, దేవాలయం పని పూర్తయిపోయింది. ఆ తర్వాత బిర్లాయిలే వచ్చినారు, రాగానే వాళ్ళకి హామీ ఇచ్చినారు, నేను పైకి నడిపిస్తాను. గీతారెడ్డి గారు కూడా మారారు కదా, అక్కడ గీతారెడ్డి కూడా లేరు, కొత్త యువ వచ్చినారు, అలో చేస్తున్నారు, నడుస్తుంది. ఆటో పీపుల్ ఆర్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు కావాలి అంటే ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయొద్దు అన్నా కానీ కేసీఆర్ గారు వద్దన్నారు. నేను తాపత్రయపడ్డాను, వాళ్ళకి ఏదో చేయాలని నేను తాపత్రయపడ్డాను. కానీ అంటే మీ మాజీ సీఎం వద్దన్నాడా? అదే చెప్పాను కదా, ఆయనకి ఎందుకమ్మా వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఇంత గొప్పగా మనం దేవాలయం కడతా ఉంటే జరగరాంది ఏమైనా జరిగితే ఎంత ఇబ్బంది అవుతుంది, నువ్వు ఆలోచించు.
వాళ్ళకి చేసేది వాళ్ళకి చేస్తాం కదా, తొందర ఏంది అన్నారు. వాళ్ళకి తొందర ఉన్నది అంతే కదా. అప్పుడు 4 రోజులు ఆటో బంద్ చేస్తే ఏం కొనుక్కుంటారు, ఏం తింటారు? ఒక కిరాణం షాప్ పోయి 1000 రూపాయలు అప్పు పెట్టినా కిరాణం షాప్ వాడు ఇస్తాడు. ఆటో నడుస్తలేదంటే కిరాణం షాప్ వాడు అప్పు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు జరుగుతున్న అంటే ట్రెండింగ్లో ఉన్న గిరి ప్రదక్షిణ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గిరి ప్రదక్షిణ ఇప్పుడు కాదండి, 30 సంవత్సరాల నుంచి గిరి ప్రదక్షిణ ఉంది. కానీ అప్పుడు వెలుగులోకి రాని గిరి ప్రదక్షిణ ఆ గిరి ప్రదక్షిణ కూడా కాలిబాటగా ఉండే, కాలిబాటగా ఉండే. సీఎం గారు అంటే అప్పటి మా సీఎం గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే గిరి ప్రదక్షిణ రోడ్ అనేది చాలా స్పష్టంగా డెవలప్ చేసినారు. మేము పోతే సిమెంట్ వర్క్, బీటీ వర్క్ కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ రోడ్డుని బాగు చేయించిందే సీఎం గారు. ఒకేసారి 1000 మంది భక్తులు దాంట్లో అంటే గిరి ప్రదక్షిణ చేసేంత ఫెసిలిటీ ఇచ్చారు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇది చేసింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చేసినప్పటికీ కూడా దాని గురించి బాగా ప్రచారం అనేది జరగలేదు. భక్తులు దాదాపు 4-5 ఏళ్ల నుంచి గిరి ప్రదక్షిణం అనేది ఏది 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో భక్తులు తిరుగుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి పాపం ఏమీ పనులు లేవు కదా, ఫండ్స్ లేవు, చేసే పని లేదు కాబట్టి కనీసం దేవాలయ గిరి ప్రదక్షిణ గురించి తానే ప్రారంభించానని, తానే ఈ వెలుగులోకి తీసుకొచ్చినని, అసలు గిరి ప్రదక్షిణ అదివరకు లేదని దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన అని చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఇప్పుడున్న ఈవో భాస్కర్ రావు గారు కూడా సరే దేవాలయం అభివృద్ధి కోసం నలుగురిని ఆకర్షించడానికి ఒక ప్రోగ్రామ్ అని వారు కూడా భావించినట్టున్నారు. ఆ విధంగా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చినారు తప్ప గిరి ప్రదక్షిణ అనేది 30-40 ఏళ్ల నుంచి నడుస్తున్న కార్యక్రమం, అది కొత్తగా తీసుకొచ్చిన కార్యక్రమం ఏం కాదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు చిన్న పిల్లబాటగా ఉండేది. ఆ చిన్న పిల్లబాటని పక్కన ఉన్న భూములన్నీ సేకరించి బాగా డెవలప్ చేసి అందులో భాగంగానే ఈ గిరి ప్రదక్షిణ ఒక బాటను కూడా వెడల్పు చేసి ఎక్కువ మంది, లక్షల మంది వచ్చినా గిరి ప్రదక్షిణ తీసుకునేంత అవకాశాన్ని కల్పించే, సదుపాయాన్ని కల్పించే విధంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగింది. ఓకే, వీళ్ళు అంటుంటే ఎన్నో ముచ్చట. ఆలేరు నియోజకవర్గంలో 2 వర్గాలు అంటే బీఆర్ఎస్ పార్టీలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు 2 వర్గాలే ఈలీలే కొట్టుకుంటున్నారు. సేమ్ టైం నెక్స్ట్ టైం గొంగిడి సునీతకు ఎమ్మెల్యే టికెట్ వచ్చుడు కట్ల చాలా కష్టం అని అంటారు, అది వాస్తవమా? నాకు పూర్తి నమ్మకం ఉంది. 2001 నుంచి పార్టీలో పనిచేసినాను. 2009లో నేను టికెట్ ఆశించినాను. అప్పుడు మా కేసీఆర్ గారు, మా పార్టీ అధ్యక్షులు కూడా టికెట్ నీకే ఇస్తానమ్మా, నువ్వు పోయి పని చేసుకో, గ్రౌండ్లో పని చేసుకో, బయట తిరగకని చెప్పినారు. మహేందర్ రెడ్డికి కూడా కొన్ని సలహాలు ఇచ్చినారు. సీనియర్ నాయకులను పోయేసి నేను ప్రయత్నిస్తున్నా, నాకు అవకాశం వస్తే మీరు ఆశీర్వదించండి అని చెప్పి అన్ని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను పోయి నువ్వు పోయి రిక్వెస్ట్ చేసుకో మహేందర్ అని చెప్పినారు. అంత స్పష్టత ఇచ్చినారు మాకు. 2009లో నేను నామినేషన్ కూడా ఇచ్చిన. మా పార్టీ అధ్యక్షుడు చెప్పండి నేను ఎందుకు వేస్తే నామినేషన్, నేను నామినేషన్ కూడా వేసిన తర్వాత తప్పని పరిస్థితిలో అంటే తెలుగుదేశం పార్టీతో అలైన్మెంట్లో పోయినాం. అంటే ఏమంటారు, పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి కొన్ని సీట్లు కేటాయించినప్పుడు 2 కమ్యూనిస్టు పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. అంటే 4 పార్టీలు కలిసి అప్పుడు మేము పోటీ చేసినాం 2009లో. అప్పుడు సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంటు కోరుకున్నది, ఆ స్థానాన్ని కోరుకున్నది. బట్ యాక్చువల్గా అక్కడ కల్లెం యాదగిరి రెడ్డి గారు భువనగిరి పార్లమెంటు క్యాండిడేట్గా పోటీ చేయాలని చెప్పి వారు మొదటి నుంచి కూడా అన్ని విధాలుగా ప్రిపేర్ అయినారు. ప్రిపేర్ అయిన సందర్భంలో అది సిపిఎంకి కేటాయించడం వల్ల కల్లెం యాదగిరి గారు నేను ఆలేరు నుంచి చేస్తా, నాకు ఆలేరులో టికెట్ ఇవ్వమని కేసీఆర్ గారిని కోరినారు. వాస్తవంగా చెప్పాలంటే ఆలేరు 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గం. మొత్తం తెలంగాణ మొత్తంలో కూడా బాగా పట్టున్న నియోజకవర్గం 2001 నుంచి ఏది అంటే అది ఆలేరే. ఆలేరు మంచి పట్టున్న, ఎందుకంటే పార్టీ పెట్టింది 2001 ఏప్రిల్ 27, జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. టోటల్ మొత్తం అప్పుడున్న 5 మండలాలు కూడా ఎంపీపీలు, జెడ్పీటీసీలు టీఆర్ఎస్ఏ కంప్లీట్గా. ఎంపీపీ, జెడ్పీటీసీలు అన్నీ టీఆర్ఎస్. పక్కన ఉన్న భువనగిరిలో కూడా 3 ఎంపీపీలు, 2 ఎంపీపీలు, 3 జెడ్పీటీసీలు కూడా టీఆర్ఎస్ఏ. సో ఆ విధంగా ఆ ప్రాంతానికి ఆ పట్టు ఉన్నది. అందుకే కల్లెం యారెడ్డి గారు ఏమన్నారంటే నేను ఇక్కడి నుంచే చేస్తాను, ఇక్కడి నుంచి చేస్తే నేను ఎమ్మెల్యేని అవుతా అని చెప్పేసి ఆయనకు ఇంట్రెస్ట్ ఉండే. కేసీఆర్ గారు కూడా బాగా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినారు. ఆయన వినలేదు కాబట్టి నన్ను కూడా పిలిపించి మరి యాదన్నకు నేను రుణపడి ఉన్నామా, ఉద్యమంలో ఆయన బాగా సహకరించినారు. అటు ఆర్థికంగా మనం ఏమీ లేకపోతే కూడా ఆర్థికంగా సహకరించినారు, ఉద్యమంలో సహకరించినారు. అనేక మంది మేధావులు నన్ను కల్పించడంలో చేయడంలో కూడా చేసినారు. సో అట్లాంటి యాదన్న నిన్ను డిసప్పాయింట్ చేయలేకపోతున్నా.
చిన్న వయసు ఉందని నీకు అవకాశాలు వస్తాయి, నేను చూసుకుంటా, నీది నా బాధ్యత, నిన్ను నేను చూసుకుంటా, నాది బాధ్యత అని చెప్పినారు. చెప్పినప్పుడు సరే సార్ అన్న, నేను కూడా నామినేషన్ విత్డ్రా చేసుకున్నాను. కల్లెమ్యారెడ్డి గారికి నేను కూడా సహకరించినాను. సరే, ఆ 2009లో జరిగింది. 2014లో నాకు టికెట్ ఇచ్చారు, 2018లో కూడా నాకు టికెట్ ఇచ్చినారు. నేను 2 సార్లు కూడా గెలిచినాను, 3ఓసారి ఓడిపోయినాను వాస్తవం. మరి 2009లో భిక్షమయ్య గౌడ్ గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారు, కల్లెమ్యారెడ్డి మీద ఆయన గెలిచినారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. తర్వాత 2 సార్లు నేను పోటీ చేసినప్పుడు నేను భిక్షమయ్య గౌడ్ గారి మీదే 2 సార్లు గెలిచినాను, రైట్. మరి ఈసారి భిక్షమయ్య గౌడ్ గారు మా పార్టీలోకి వచ్చారు, టికెట్ నాకే వచ్చింది. సరే, నేను ఓడినా గెలిచినా నేనైతే బీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి పనిచేస్తూ వచ్చిన. నా తరపు నుంచి ఏమైనా తప్పులు ఉంటే, నా పనితీరు బాగలేకపోతే కేసీఆర్ గారు నన్ను పిలిచి చెప్తారు, నువ్వు వద్దు అని చెప్తారు, అంతే కదా. నాకు కేసీఆర్ గారు ఇంటి మనిషిలా చూసుకుంటారు, నన్ను ఒక బిడ్డ అంటారు. రెండో విషయం ఏంటంటే, నేను కూడా ఆయన మాట తూచా తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వచ్చినాను. మరకలు అంటించుకోకుండా ఎమ్మెల్యేలు పనిచేయాలని చెప్పినారు. నేను అంతే నిజాయితీగా పనిచేసిన, అంతే నిబద్ధతగా పనిచేసిన. ఒక్క ఎమ్మెల్యేకి మరకలు అంటినా పార్టీకి మొత్తం బదనాం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు నిబద్ధతతో పనిచేయాలన్నారు. నాకు ఏ అవకాశాన్ని ఇచ్చినా నేను అంతే నిబద్ధతగా పనిచేసిన. అండ్ ఉద్యమ కాలంలో కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేసిన. ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా నాకు ఆ నియోజకవర్గంలో మండల ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇస్తే కూడా నేను పోయి 4 రోజులు అక్కడే ఉండి, 4 రోజుల 25 రోజుల 20 రోజుల అక్కడే ఉండి మా క్యాడర్ని తీసుకొని వెళ్ళి అక్కడ క్యాండిడేట్ని గెలిపించే ప్రయత్నం నేను చేసినాను. ఆ విధంగా మొదటి నుంచి పనిచేసిన కేసీఆర్ గారు కూడా నిజంగా నన్ను అంత గొప్పగా చూసుకున్నారని చెప్పాలి, ఆయనకు రుణపడి ఉండాలి. ఎక్కడో ఉన్న నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. ఒకప్పుడు 2009లో నాకు టికెట్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఇమీడియట్గా పోలిట్ బ్యూరో కమిటీ వేస్తే ఏకైక మహిళగా నాకు అవకాశం ఇచ్చినారు పోలిట్ బ్యూరో కమిటీలో. సో నన్ను అట్లా చూసుకున్నారు కేసీఆర్ గారు. నాకు వారంటే ఇప్పటికి కూడా చెప్తున్నాను, నాకు తండ్రి సమానులు. ఆ విధంగా నేను ఆ కుటుంబంతో ఉంటాను, పార్టీతో ఉంటాను. పార్టీకి నా మీద నమ్మకం ఉంది, నాకు కేసీఆర్ గారి మీద. ఏదేమైనా ఈసారికి అట్లా మీకు వస్తుంది అని అంటారు. డెఫినెట్గా, నో డౌట్. అక్క, మీరు 10 సంవత్సరాలు పాలించిన ఆలేరు ఇప్పుడు ఎట్లుందంటారు? లాస్ట్ ఇయర్ వరకు బాగుంది, బాగుపడుతుంది అనుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆవేదన పడుతున్నాను, బాధపడుతున్నాను. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందట్లేదు. ముఖ్యంగా మాది కరువు పీడిత ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం రాకముందు నాకు బాగా గుర్తుంది, 2004లో 2003, 2004లో కరువు బాగా వచ్చింది. అప్పుడు పంటలు ఎండిపోతుంటే రైతులు కూలీ నాలికి హైదరాబాద్కి వెళ్ళిపోవడం, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవడం కొంత జరిగింది. ధైర్యం గల రైతులు ఏం చేసినారంటే పాడి పరిశ్రమను ఎంచుకున్నారు. పాడి పరిశ్రమను ఎంచుకున్న గడ్డి లేదు, నీళ్ళు లేవు. సో గడ్డి కొనుక్కొచ్చుకున్న సందర్భాలు, ట్యాంకర్ల ద్వారా నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చూసిన నేను. అంత కరువును చూసినాం మేము. ఈ కరువు గురించి ఎప్పుడైనా సార్ దగ్గర మాట్లాడినప్పుడు, అంటే మేము అప్పుడు అధికారం లేము, ఉద్యమంలోనే ఉన్నాం. మాట్లాడినప్పుడు నాకు ఎందుకు తెలియదమ్మా సునీత, నాకు ఆలేరు గురించి బాగా తెలుసు, చాలా కరువు ఉంది అక్కడ అని చెప్పి ఆయన కూడా చెప్తూ ఉండేవారు. సో నేను 2014లో పోటీ చేసినప్పుడు 2009లో నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నాకు అవకాశం ఇచ్చినారు. కల్లెమ్యారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినారు. ఆ బాధ్యతతో నేను నియోజకవర్గం అంతా ప్రతి ఊరు తిరిగి పార్టీ కమిటీలు వేసుకొని, ఎక్కడైనా పార్టీ వీక్ ఉంటే ఆ పార్టీని అక్కడ స్ట్రెంగ్తన్ చేసుకొని నేను పటిష్టంగా చేసిన నియోజకవర్గంలో పార్టీని. తర్వాత నేను 2014లో పోటీ చేస్తున్నప్పుడు నా కళ్ళతో చూసిన కరువుని, ఆ బాధని నా కళ్ళతో చూసిన కాబట్టి నేను ఆ దేవుడే నాతో అనిపించినాడా నాకు తెలియదు, కానీ నేనైతే గుడ్డిగా అనేసిన. నాకేదో నా మీద నాకు ఉన్న నమ్మకము, దాన్ని ఎట్లన్నా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనే ఒక పట్టుదలలో తెలియదు. కానీ నేను నియోజకవర్గంలో గ్రామాలు తిరుగుతున్నప్పుడు బాహాటంగా నేను ప్రకటించిన, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి, మన చెరువులు బాగు చేయించుకుందాం, మన కుంటలు బాగు చేయించుకుందాం అనే మాట నేను చెప్పిన. ప్రతి ఊర్లో చెప్పిన నేను. నా అదృష్టం ఏంటంటే నేను గెలిచింది తర్వాత కరెక్ట్ 3-4 నెలలకు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ అనే పథకాన్ని తీసుకొచ్చినారు. నాకు అది పెద్ద వరం లాంటిది.
4 ఫేజ్లలో పూర్తిగా ఎన్ని చెరువులు ఎన్ని కుంటలు ఉంటే అవన్నీ కూడా 4 ఫేజ్లలో కంప్లీట్ చేద్దామని చెప్పి కేసీఆర్ గారు ఒక మంచి పథకాన్ని తీసుకొస్తే నేను 100% వాడుకున్నదాన్ని. ఎందుకంటే నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకునే అవకాశం ఈ పథకం ద్వారా దక్కింది నాకు. అట్లా 524 చెరువులు నేను బాగు చేసుకున్నాను. అక్క ఇప్పుడు చాలా చెరువులు బాగైనాయి. అదృష్టం బాగుండి కేసీఆర్ గారు చేస్తున్న యాగాలకు, హోమాలకు, పూజలకు వర్షాలు కూడా పడ్డాయి. కాలమైంది, బ్రహ్మాండంగా చెర్లలోకి నీళ్ళు వచ్చినాయి, అలుగుబారిన సందర్భాలు ఉన్నాయి. ఈ అలుగులు చూసి నేను సంబరపడి మళ్ళీ నేను ఎంబడబడి ఇంజనీర్లు ఎంబడబడి ఎక్కడెక్కడ చెక్ డ్యామ్లు అవసరం, ఎక్కడైతే నీళ్లు నిలుపుకుంటే పక్కన గ్రామాలకు లాభం జరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయని వాటి మీద అవగాహన చేసుకొని స్టడీ చేసి అవగాహన చేసుకొని నేను వెంబడబడి నా నియోజకవర్గంలో 42 చెక్ డ్యామ్లు శాంక్షన్ చేయించుకున్నాను. సో ఆ విధంగా నా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మళ్ళీ బావులు ఎండిపోయి బోర్లు ఎండిపోయి 800 అడుగులు బోరేస్తే కూడా మొన్న ఒక సర్పంచ్ చెప్తున్నాడు 800 అడుగు బోరేస్తే కూడా నీళ్ళు రాలేదన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆ కరువు మళ్ళా కనిపిస్తుంది. బాగుపడ్డ ఆలేరు మళ్ళీ కరువు కూరల్లోకి వెళ్ళిపోతుందనే బాధ అయితే కనిపిస్తూ ఉంది. సో అదొక బాధాకరమైన విషయం. మంచినీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ట్యాంకర్లు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితి చూస్తూ ఉంటే బాగుపడ్డది అయ్యో మళ్ళీ వెనక్కి పోతుందనే బాధ అయితే ఉన్నది. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలని ప్రజలకి ఎట్లా తీసుకెళ్తుందంటారు? ఎక్కడన్నా కనిపిస్తుందా బ్రదర్? ఏదన్నా ఒక మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్తున్నారు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నామా, ఉచిత బస్సు ఇచ్చారు బాగానే ఉంది, ఆ బస్సులో ఏం జరుగుతుందో మీడియా చూపిస్తూ ఉంది. రెండవది నేను చూసిన విషయం చెప్తున్నా, బస్ స్టాండ్లో మహిళలు నిలబడితే బస్సు ఇక్కడ ఆపకుండా ముందుకు తీసుకుపోయి ఆపుతున్నారు బస్సు. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని రూట్లు కట్ చేసినారు, కొన్ని బస్సులు తగ్గించేసినారు. అదేవిధంగా గతంలో మాకు బస్సు లేదని ఒకటే బాధపడుతూ ఉంటే మార్నింగ్ ఒక ట్రిప్ అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేటట్టుగానే పెట్టాం, ఈవినింగ్ డ్రాప్ చేసి వచ్చేటట్టుగా పెట్టాం. ఇప్పుడు ఆ ఊర్లు కట్ చేసేసినారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామాలకి బస్సే పోతలేదు మళ్ళీ ఇప్పుడు. అట్లాంటి పరిస్థితులు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక 2 గ్రామాలకు ఉంటే ఆడపిల్లలు చదువు మానేయద్దని చెప్పేసి ఆ ఊర్లలో 2 ఊర్లలో నేను సైకిల్ ఇచ్చిన ఆడపిల్లలకి ఉచితంగా సైకిల్ ఇచ్చి చదువు మానిపియద్దురా అని చెప్పి వాళ్ళకి హై స్కూల్ పిల్లలు వాళ్ళకి బాజాప్తా స్కూల్కి వచ్చి ఏర్పాటు చేసినాను. అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. నాకు ఒక లక్ష్యం ఉండే, ప్రతి ఊరికి రోడ్డు ఉండాలి, ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్డు ఉండాలి. ఆ లక్ష్యంతో పనిచేసిన 72 గ్రామ పంచాయతీలకు రోడ్డు లేదండి. నేను ఎమ్మెల్యే అయినప్పుడు 72 గ్రామ పంచాయతీలకు నేను రోడ్డు మంజూరు చేయించిన పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక 3 గ్రామ పంచాయతీల పనులు జరుగుతున్నాయి, మిగతా అన్నీ కంప్లీట్ చేసినాం. అన్నింటికి ఆ ఊర్ల పేర్లు కూడా చెప్పగలుగుతాను. 69 ఊర్ల పేర్లు ఇప్పుడు 69 కూడా చెప్తా, కానీ 3 కూడా చెప్తా. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మండలం ఏర్పాటు చేసుకున్నాం, చెక్ డ్యామ్లు కట్టుకున్నాం, రోడ్లు ఎక్కడ కావాలంటే అక్కడ రోడ్లు వేసుకున్నాం. కేసీఆర్ గారి పథకాలు అన్నీ కూడా గ్రౌండ్ అయ్యేటట్టు చూసుకున్నాం. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ట్రాక్టర్లు, ఊర్లలో ట్రాక్టర్లు, వైకుంఠధామాలు. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా లేదండి. కనీసం వైకుంఠధామం మెయింటెనెన్స్ లేదు, పల్లె ప్రకృతి వనం మెయింటెనెన్స్ లేదు, ట్రాక్టర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు. ఎటుపోతుంది తెలంగాణ? ఏమవుతుంది తెలంగాణ? పంచాయత్ సెక్రటరీకి 3 నెలల జీతం లేదు, అక్కడ పారిశుద్ధ కార్మికులకు 3 నెలల జీతం లేదు. ఎట్లా బాగుపడుతుంది? ఎట్లా పని చేస్తారు వాళ్ళు? జీతం లేకపోతే ఎట్లా పని చేస్తారు? కడుపులో ఇంత ఉంటేనే కదా పని చేసే పరిస్థితి. తిండికి కరువు వచ్చే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, అందులోనైనా మీరు ప్రజలైతే ప్రస్తుతం కాంగ్రెస్కి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కేసీఆర్ గారు ఇస్తున్న పథకాలు కూడా అందట్లేదు మాకు, వాటిని డిస్కంటిన్యూ చేసినారండి. ఇప్పుడు పెన్షన్ విషయానికి వద్దాం. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇచ్చినారు. ఆ 2000 పెన్షన్ జూన్ ఎగ్గొట్టారు, జనవరి నెల ఎగ్గొట్టారు. జనవరి 24 సంవత్సరంది ఎగ్గొట్టారు, జూన్ 2024 ఎగ్గొట్టినారు. ఈ 2 నెలలు పెన్షను ఎగ్గొట్టినారు. రైతు బంధు విషయానికి వస్తే కూడా 2 సీజన్స్ ఎగ్గొట్టినారు. మీరు చెప్పింది రైతు భరోసా, మేము 10,000 ఇస్తే ముష్టేస్తున్నారా, భిక్షం వేస్తున్నారా రైతులకు అని చెప్పిన ఈ ప్రభుత్వము రైతు భరోసా అన్నది. రైతు భరోసా ఇప్పటివరకు 22,500 రూపాయలు ఒక ఎకరానికి బాకీ ఉంది.
ఒక ఎకరానికి 22,500 రూపాయలు బాకీ ఉంది. రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పినారు మీరు. నేను బాజాబ్తా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తా. ఇప్పటి వరకు రుణమాఫీ జరిగింది 50%. ఇంకో 50% జరగలేదు. 99% జరిగింది, అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేదు అని అంటారు. నేను అడిగిన దానికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుందో చెప్పమనండి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే ఎమ్మెల్యేలో 40,000 కోట్లు పెద్ద లెక్క కాదు అన్నారు. 40,000 కోట్లు పెట్టేస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినారు. లెక్కలు వారివే, మాట వారిదే కదా, ఇందులో మాదేం లేదుగా. దాని తర్వాత కూడా అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజు, బడ్జెట్ తీర్మానం చేసిన రోజు 31,000 కోట్లు అని చెప్పినారు. ఎట్లా తగ్గిపోయిందండి 9,000 కోట్లు? మీరే కదా ఫస్ట్ అసెంబ్లీలో 40,000 కోట్లు మేము కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు పెద్ద విషయం కాదు, మేము ఎమ్మెల్యేలను కడుపు కట్టుకుంటాం, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మీరే చెప్పినారు కదా. దాని తర్వాత మళ్ళీ మీరే బడ్జెట్లో 31,000 కోట్లు అని చెప్పినారు. అంటే 9,000 కోట్లు మీరే తగ్గించేసినారు కదా. ఎట్లా తగ్గిందండి అది అయిపోయింది. తర్వాత 26,000 కోట్లు బిల్లు పాస్ అయింది, 26,000 కోట్లు అనౌన్స్ చేసింది, 26,000 కోట్లు. ఇప్పటి వరకు జరిగింది 17,000 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్పాల్సిన మాట కాదు, స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాట. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకో మాట చెప్తారు. అంటే రైతుల రుణమాఫీ విషయంలో కూడా మీరు మోసమే చేసినారు, చేయాల్సినంత రుణమాఫీ చేయలేదు. పైగా వీళ్ళు పాపాన్ని కూడా మూట కట్టుకున్నారు. 1 లక్ష రూపాయల అప్పు ఉన్నప్పుడు కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, విడతల వారీగా చేసినారు. 1 లక్ష రూపాయలు అయితే రుణమాఫీ అయిపోయినాయి. దాని మీద వడ్డీ బాకీలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. అనవసరంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మూమెంట్లో మేము 2 లక్షలు తెస్తాం, నీకు 2 లక్షలు లేకపోతే ఉరికిపై తెచ్చుకోపో, నేను November 9th నాడు సంతకం పెడతా అని చెప్పి రైతులను ఆగం పెట్టించి ఆశ పెట్టించి వాళ్ళని పోయి మళ్ళీ అప్పు తెచ్చుకునే తీరుగా చేసినారు మీరు. ఇప్పుడు వాళ్ళు తీలా అప్పు తెచ్చుకున్నాక నువ్వు రుణమాఫీ చేయకపోతేవి, ఉరి పెట్టుకోకపోతే ఏమవుతాడు? ఇప్పటివరకు ఈ పాపం ఎవరిది? 349 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎవరి పాపం ఇది? ప్రజలు హ్యాపీగా ఉన్నారా? పంట పండిస్తే కేసీఆర్ గారు కల్లాల వద్దనే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినారు. ఆ కల్లాల దగ్గర ఏర్పాటు చేయడమే కాకుండా ట్రాన్స్పోర్ట్ బాధ తప్పింది, అన్ని బాధలు తప్పినాయి కదా. పైగా వారం రోజులలో పంట విలువ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేసినారు, రైతు ఖాతాలలో వేసినారు. యూరియాల కొరత లేకుండే, నీటి కొరత లేకుండే, కరెంటు ఫ్రీ కరెంటు, నాణ్యమైన కరెంటు, కోతలు లేని కరెంటు. ఇప్పుడు మోటార్లు కాలిపోతాయి, నాణ్యమైన కరెంట్ లేదు, లో వోల్టేజ్ కరెంట్ వస్తుంది, ఎరువులకు బాధ. రైతులు మళ్ళీ క్యూ లైన్లో నిలబడుతున్నారు. ఎండకు నిలబడలేకపోతే పాస్బుక్లు క్యూ లైన్లో పెట్టి పాస్బుక్లు ఎగిరిపోకుండా వాటి మీద రాళ్ళు పెట్టి చెప్పులు పెట్టి పోతున్నారు. ఎటుపోయింది మళ్ళీ తెలంగాణ? పూర్వపు తెలంగాణ, పూర్వపు ఇంద్రమరాజ్యం ఇదా? ఇంద్రమరాజ్యం నిజమే. ఇంద్రమరాజ్యం ఉన్నప్పుడు కరువే ఉండే. ఇంద్రమరాజ్యం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కరువే ఉండే. ఈ ప్రాంతం నీళ్ళ విషయంలో మోసపోయింది. ఇంద్రమరాజ్యం ఉన్నప్పుడు నిధుల విషయంలో మోసపోయింది. ఇంద్రమరాజ్యం ఉన్నప్పుడు ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ బానిస బతుకులు అవుతున్నాయి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. మంచి ఉన్నోళ్ళను ఇళ్ళకి చెలగొట్టి ఇల్లు కొడుతున్నారు. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద. ఏంది రాక్షసత్వం, ఏంది విధ్వంసం? మేము కూడా ప్రాజెక్టులు కట్టినాం, మల్లనసాగర్ కట్టినా, ఇంకోటి కట్టినా నిర్వాసితులను పిలిపించి మాట్లాడి నచ్చచెప్పి ఒప్పించి, కొందరు వినకపోతే కూడా వాళ్ళు కోర్టుకు పోతే కూడా కోర్టు ద్వారా కూడా వాళ్ళని నచ్చచెప్పి ఒప్పించే ప్రయత్నం చేసి మేము ప్రాజెక్టులు కట్టినాం. కానీ ఇంత దుర్మార్గంగా కబ్జాలు పెట్టి కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసి ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు కూడా చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దుర్మార్గమైనటువంటి పాలన, ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో. ఎవరు మెచ్చుతున్నారండి? ఏ రంగమైనా మెచ్చుతున్నదా? ఉద్యోగ సంఘాలు బాధపడుతున్నారు, నిరుద్యోగులు బాధపడుతున్నారు, మోసం చేస్తూనే ఉన్నారు నిరుద్యోగుల్ని. ఇటు ఏది మన కానిస్టేబుల్స్ ఒక హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఎప్పుడన్నా విన్నామా పోలీస్ శాఖ వాళ్ళు ధర్నాలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేయడం ఎప్పుడన్నా విన్నామా? పోలీస్ శాఖలో ఉన్నవాళ్ళు, పోలీస్ శాఖ అంటే కానిస్టేబుల్ కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఈ రంగం ఆ రంగం, ఆఖరికి మధ్యాహ్న భోజనం వండి పెట్టే కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చినారు. ఎవరు బాగున్నారు, ఎవరు బాగుపడ్డారు? ఎవరైనా ఈ రంగం బాగుపడ్డది వీళ్ళు గురుకుల పాఠశాలలు పిల్లలండి, పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదా?
వెంటనే చర్యలు తీసుకోవద్దా? ఒక 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 చోట జరిగితే చర్యలు తీసుకుంటే ఇంకొక చోట రిపీట్ కాదు. ఒక్క చోట పిల్లలు చనిపోయారు కదా, అనేక గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోయినారు. ఏం జరుగుతుంది? ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్లో ఉంటున్నారు. ఏం చర్యలు తీసుకున్నారు మీరు? అసలు ఎందుకు భయం లేదు? కానికి కారణం ఏందంటారు? నిర్లక్ష్యం. అధికారులు, అక్కడ చేసే సిబ్బంది పనిలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు కాబట్టి పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 7 సంవత్సరాలు కొన్ని గురుకుల పాఠశాలలు నడిచినాయి. మరి ఆ గురుకుల పాఠశాలలో ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా? అప్పుడు జరగంది ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయి? నిర్లక్ష్యం. ఎక్కడ కూడా పట్టింపు లేదు. వాడు చేసుకునేది వాడు చేసుకుంటాడు, నేను తిరుగుతాను, నేను ఢిల్లీకి పోతా, దావూస్ పోతా, విదేశాలు తిరిగి వస్తా, నేను ఎంజాయ్ చేస్తాను ఆయన ఉన్నాడు. మంత్రులు ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఏ విభాగాన్నైనా ఏ శాఖలోనైనా పారదర్శకత ఉందా అని నేను అడుగుతున్నా. ఏ శాఖలో అయినా పారదర్శకత ఉందా? ఏ శాఖలో అయినా ఇది బాగా చేసినాం, సక్సెస్ఫుల్గా చేసినాం, వాళ్ళకంటే బాగా చేసినామని చెప్పుకునే మమ్మల్ని పోటీ పడమని చెప్పండి. కేసీఆర్ గవర్నమెంట్ కంటే మేము చాలా బాగా చేసినామని చెప్పుకోమనండి. 10 సంవత్సరాలకి సంవత్సరంన్నరకి చాలా తేడా ఉందనుకుంటా కదా? చాలా తేడా ఉంది. 10 సంవత్సరాలలో చేసిన అప్పుని ఈ బంగారు తెలంగాణ అని చెప్పుకునే మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుల తెలంగాణ చేసిపోయినారు. ఈ సంవత్సరంన్నర కాలంలోనే మేము ఇవన్నీ ఎట్లా చేయాలి చేస్తాం, మాకంటూ కొంత టైం పడుతుంది కదా. అసమర్థ నాయకులు మాట్లాడే మాటలు, అసమర్థ నాయకులు. మేం చేసిన అప్పు FRBM నిబంధనలకు లోబడే ఉంది. అంటే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు పెడుతుంది. ఆ నిబంధనల లోపే అప్పు చేయాలి, అంతకుమించి అప్పు చేయడానికి వీలు ఉండదు. మేము అంతకుమించి అప్పు చేయాలని ఎవడు ఇయ్యడు, మాకు అప్పు ఇయ్యడు. సో మేము నిబంధనలకు లోబడే అప్పు చేసినాం. అన్ని రాష్ట్రాల కంటే మొత్తానికైతే అప్పు చేసినామని ఒప్పుకున్నాం. అన్ని రాష్ట్రాల కంటే 29 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ వరుసలో ఉంటుంది తెలంగాణ. అంటే మేము అప్పు ఎంత చేసినాం అనేది మేమే ఒప్పుకుంటున్నాము. అన్ని రాష్ట్రాల విషయంలో చూసుకుంటే మేము ఎక్కడున్నాము అప్పులు చేసే స్థాయిలో అనుకుంటే అది కూడా చెప్తున్నాం. రెండోది, మేము చేసిన అప్పుని బాజాప్తా పెట్టుబడిగా వాడినాం. పెట్టుబడిగా వాడి ఉత్పాదక శక్తిని పెంచే ప్రయత్నం చేసినాం. ఉత్పాదక శక్తి పెరగడం అంటే అన్ని కుటుంబాలకి ఉపాధి కల్పించడం, ఉత్పాదక శక్తి పెంచడం. ఆ విధంగా ఉత్పత్తి పెరిగింది కాబట్టే, ఆదాయం పెరిగింది కాబట్టే తెలంగాణలో అన్ని గ్రామాలకు అన్ని కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందించగలిగినాం. అన్ని రంగాలలో తెలంగాణ ది బెస్ట్ అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒప్పుకున్న సందర్భం. నీతి ఆయోగ్ మాకు సర్టిఫికేషన్ ఇచ్చింది, నీతి ఆయోగ్ మాకు అవార్డు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డు ఇచ్చింది. మీరు బీజేపీ తోటి పొత్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి లాలచి పాడుతున్నారు కాబట్టి. మేము బీజేపీకి పొత్తు ఎప్పుడున్నాము? 2014లో బీజేపీకి పొత్తు లేదు. స్టార్టింగ్కి వెళ్ళి మీరు బీజేపీ కేంద్రానికి భయపడుకుంటూనే ఉన్నారు కాబట్టి అది జరుగుతుంది. అది భయపడే ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు భయపడే ముఖ్యమంత్రి అయితే, మిగతా రాష్ట్రాల్లో నిబంధన ప్రకారం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టినారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదు. అండర్లైన్ దిస్ పాయింట్. రెండోది, బహిరంగంగా భువనగిరిలో బాజాప్తా బహిరంగ సభలో చెప్పినారు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నరేంద్ర మోడీ, నేను మోటార్లకు మీటర్లు పెట్టా, నేను మీటర్లు పెట్టకపోతే నాకు 0.5 లోను 0.5% లోన్ అయితే ఇది ఉందో అది ఇయ్యాలని నువ్వు అన్నావు, నువ్వు ఇయ్యకపోయినా నేను లెక్క పెట్టా కానీ నా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. ఈ గవర్నమెంట్కి హక్కు వాటాగా రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. పైగా నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు కనీసం ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించలేదా? కావాలని మీ ముఖ్యమంత్రి పోలేదా? బాజాప్తా చెప్తున్నాం, ఆహ్వానించలేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రీజనల్ పార్టీస్ని, ప్రాంతీయ పార్టీలను అనగదొక్కాలనే ప్రయత్నమే చేసింది. అందులో భాగంగా తెలంగాణలో ఉన్న యాక్టివ్గా ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, టీఆర్ఎస్ పార్టీ అనుకోండి, దీన్ని కూడా అనగదొక్కాలే, మొత్తం మా ముట్టీలకు రావాలి, మేము చెప్పినట్టు ఇంటేనే చేస్తాం లేకపోతే లేదనే ఒక కుట్రపూరితమైనటువంటి వివక్ష ఈ ప్రాంతం మీద చూపించింది. మేము ఎప్పుడు బీజేపీకి ఏది అనుకూలంగా లేము. రెండో మాట, బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం, ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎప్పుడు వారికి రెస్పెక్ట్ ఇస్తూనే వచ్చినారు. ఎప్పుడైతే ఆంధ్రాను ఒక తీరుగా, తెలంగాణ ప్రాంతాన్ని ఒక తీరుగా, 29 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలను ఒక తీరుగా,
కొన్ని రాష్ట్రాలను ఒక తీరుగా చూస్తూ తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడైతే అన్యాయం చేసినారో అప్పటి నుంచి ఈ కేసీఆర్ గారు ఎదురు తిరగడం మొదలుపెట్టినారు, బాజాబ్తా కొట్లాడడం మొదలుపెట్టినారు, పోరాటమే చేసినారు. మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాలని చెప్పి బీజేపీ పార్టీ మీద పోరాటమే చేసినారు. 10 సంవత్సరాలు ఈ తెలంగాణని పాలించిన మీ ప్రభుత్వం, మీ కేసీఆర్ మొన్న ఎంపీ ఎలక్షన్లలో కనీసం ఒక్క సీట్ కట్ల గెలవలేదు. దాని బీజేపీకి భయపడ్డట్టు చూడొద్దా? 2 విషయాలు చెప్పాలి. ప్రజలు మార్పు కోరుకున్నారు, కనీసం ఒక్క ఎంపీ టికెట్ కట్ల మార్పు కోరుకున్నారు. మా ప్రభుత్వమే లేకుండా పోయింది, మా పార్టీ ప్రభుత్వంలోకి రాలేదు. నెంబర్ 1 అసెంబ్లీ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అవతల 2 పార్టీలు కూడా ఎట్లా ప్రచారం చేసుకున్నాయంటే, ప్రచారంలో మేము ఫెయిల్ అవ్వచ్చు, జాతీయ పార్టీలతోని కేంద్రంలో పని అవుతుంది తప్ప ప్రాంతీయ పార్టీతో ఏం పని అవుతుంది. రెండోది, వీళ్ళు ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలో లేరు కదా, రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీ పార్లమెంట్కి పోయి ఏం చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ప్రజలకి ఒక రాంగ్ ప్రపగండ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ పర్సెప్షన్ నెగ్గిందని చెప్పాలి. అటు బీజేపీది కానీ కాంగ్రెస్ది కానీ వాళ్ళ పర్సెప్షన్ నెగ్గిందంటే వాళ్ళు చెప్పుకునే విషయం నెగ్గిందని చెప్పాలి. ఇది ప్రాంతీయ పార్టీ అక్కడ పోయి ఏమీ చేయలేదు, బీజేపీ పార్టీ వేరే రాష్ట్రాల్లో గెలుచుకొస్తుంది, మన పార్టీ బీజేపీ ఎంపీలు అక్కడ ఉంటే కేంద్ర ప్రభుత్వం మన పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మనకు లాభం జరుగుతుందని అట్లా వాళ్ళు చెప్పుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా మేమున్నాం, వాళ్ళు ప్రాంతీయ పార్టీ, వాళ్ళతో ఏమీ కాదు, చేస్తే మేమే చేయాలి, బీజేపీ చేయాలి, కాంగ్రెస్ చేయాలి, పీఆర్ఎస్తో ఏం కాదని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అట్లా వాళ్ళు సక్సెస్ అయినని చెప్పుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు కూడా జాతీయ పార్టీ నిజమే కదా అని నమ్మినారు కాబట్టి మోసపోయినారు. ఈరోజు నేను అడుగుతున్నాను తమ్ముడు, మంచి మాట అడిగిన నన్ను, చాలా మంచి క్వశ్చన్ వేసినావు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, ఈ 16 మంది ఇద్దరు కూడా జాతీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా. ఈ రోజు వరకు ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు, ఏం అనుమతులు తీసుకొచ్చినారు, ఏ గ్రాంట్ తీసుకొచ్చినారు, ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు ఏం బాగు చేసినామని చెప్పుకుంటున్నారు చెప్పాలి. ఆ 16 మంది చెప్పాలి ఇప్పటివరకు ఏం చేసినారని చెప్పుకోవాలి. బీజేపీకి వాళ్ళ పార్టీ కేంద్రంలో ఉన్నా అధికారంలో ఉన్నా అడిగే దమ్ము లేదు, కాంగ్రెస్ పార్టీకి అడిగే ధైర్యం లేదు. ఇటు బీజేపీకి దమ్ము లేదు, అటు కాంగ్రెస్కి ధైర్యం లేదు. ఎందుకు అడగరు? కృష్ణా నీళ్ళు కిందికి వాళ్ళు తరలించకపోతూ ఉంటే, అక్రమంగా తరలించకపోతూ ఉంటే, మనకు రావాల్సిన వాటా కూడా మనకి ఇవ్వకుండా తరలించకపోతూ ఉంటే, కేంద్రంలో ఉన్న ఎంపీలు మీకు బాధ్యత లేదా, ఓట్లు వేయించుకున్నారు కదా, ఎందుకు అడగరు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని? కేఆర్ఎంబి మీ పరిధిలో ఉంది కదా, ఎందుకు అడగట్లేరు అంటారు? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ చేతిలోనే ఉంది కదా, మీరు ఎందుకు అడగరు? దద్దమ్మలు, ధైర్యం లేదు. చెప్తున్నా కదా, బీజేపీ ఎంపీలకు ధైర్యం లేదు, దమ్ము లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలకు దమ్ము ధైర్యం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగాలి కదా, మాట్లాడాలి కదా. అదే ఈరోజు 8 మంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుకుంటే పార్లమెంట్ను స్తంభింపజేస్తుండే. ఇలా మాకున్న 6 ఎంపీలతోనే మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామండి, రాష్ట్రాన్ని సాధించినాం మేము. మీరేం చేయగలుగుతున్నారు? ఇప్పటివరకు కృష్ణా నీళ్ళది పట్టించుకోరు, మనకు రావాల్సిన నిధుల గురించి పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ అడగోలుగా నిధులు పట్టుకుపోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్ని నిధులు గండి కొట్టుకొని పోతూ ఉంటే ఎందుకు పట్టించుకోరు, ఎందుకు అడగరు? ఇక్కడున్న 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులైనా పట్టించుకోవాలి కదా. మరి ఏంది ఇది? మాకు పలానా ప్రాజెక్టుకు హోదా కల్పించండి, నిధులు ఇవ్వండి, మా రాష్ట్రం బాగుపడితేనే కదా రేపు మేము 8 మంది పోయి మాట్లాడగలుగుతామని చెప్పి చెప్పుకునేంత సోయి కూడా లేకపోతే ఏం చెప్తాం? సరే, ఇవన్నీ బాగానే చెప్తున్నారు. అనునిత్యం ప్రజలు అని చెప్పుకొని తిరిగే గొంగిడి సునీత ఇవాళ ఇన్ని కోట్లకు ఎట్లా పడిగెత్తింది? ఎన్ని కోట్లు తమ్ముడు? నేను రిక్వెస్ట్ చేస్తా, ఎక్కడ ఉన్నాయి ఆస్తులు, ఎక్కడ కోట్లు ఉన్నాయి, ఇవన్నీ వెలికి తీయండి, నేను తెచ్చుకుంటాను. ఎందుకంటే నేను సంపాదించుకుంది ఏమి లేదు, ఎమ్మెల్యేగా నేనేమి సంపాదించలేదు, ఎమ్మెల్యేగా నేనేమి సంపాదించలేదు. నా భర్త వారు డిసిసిబి చైర్మన్, మన టెస్కామ్ వైస్ చైర్మన్ కూడా పనిచేసినారు. ఆ చైర్మన్ పదవిలో కూడా ఆయన ఏం సంపాదించుకోలే, ఎమ్మెల్యేగా నేనేం సంపాదించుకోలే. ఒక పద్ధతి మీద పనిచేసేవాళ్ళం, కొన్ని ప్రిన్సిపల్స్తో పనిచేసేవాళ్ళం, ఎవరి దగ్గర ఆశపడకుండా పనిచేసినాం. కేవలం మేము సంపాదించినాము అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం నా భర్త చేసినాడు కాబట్టి దాని ద్వారానే సంపాదించినాం. ఇంకోటి చెప్తున్నాను, ఈరోజు వరకు నాకు ఉండడానికి యారుగుట్టలో సొంత ఇల్లు ఉంది. అది 2013లో కొనుక్కున్నా, కట్టిన ఇల్లును కొనుక్కున్నా నేను, రైట్. అండ్ ఈ రోజు వరకు నాకు హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు. నాకు ఒక ఇల్లు ఉండే,
ఒక పాత ఇల్లు ఉండే డీడీ కాలనీలో ఉండే, అమ్మేసిన. నాకు అవసరం వచ్చినాయి, అమ్మేసిన. నాకు ఇప్పటివరకు హైదరాబాద్లో ఇల్లే లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నా. మరి కోట్ల ఆస్తి సంపాదిస్తే అన్ని కోట్ల ఆస్తి పెట్టుకొని నేను కిరాయి ఇంట్లో ఎందుకు ఉంటాను తమ్ముడు? ఆయన బీర్లైలే కూడా ఇదే ప్రచారం చేసినాడు. ఆమెకు 7 ఇండ్లు ఉన్నాయి, 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి అన్నాడు. ఆ అడ్రస్ ఏదో ఎక్కడ చెప్తే పోయి నాది నేను తెచ్చుకుంటా. నాకు 7 ఇండ్లు ఉన్నాయి అన్నాడు కదా, 7 ఇండ్లు 3 ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్పిండు ఆయన. ఏదైనా ఒక్కటి అడ్రస్ చెప్పు బాబు, నేను కిరాయిలు కాల్ చేసిపోయి నా ఇంట్లో నేను ఉంటా. ఓకే అక్క, థ్యాంక్ యూ మీ విలువైన టైం మాకు ఇచ్చిన.